గారు వారి సహోదరులు ఫ్రాంక్లిన్ అయ్య గారు బెంగళూరు నుంచి వచ్చారు కనుక ఈరోజు నిజంగా ఇదొక ఎస్ 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 బెంగళూరు నుంచి వచ్చిన అయ్యగారు మనకు ఈ మారుమూల ఉన్న చిన్న సంఘానిలోకి దేవుడు నడిపించాడంటే ఆయనతో మాట్లాడి ఉంటారు. నువ్వు పో, నా బిడ్డలు ఉన్నారు అక్కడ, ఆశ కలిగిన ప్రాణాలు ఉన్నాయి అక్కడ, వాటిని నేను తృప్తిపరచాలనుకుంటున్నాను నీ ద్వారా అని ఆయన ఇక్కడ పంపించారు కనుక శ్రద్ధగా విందాం. వారు ఇంగ్లీష్లో బోధిస్తారు, మన అయ్యగారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు కనుక అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అయ్యగారికి నేను సమయాన్ని ఇచ్చేస్తున్నాను. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. నైనా ఈ పునరుత్థాన దినాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. నీ స్వరం వినటానికి వచ్చి ఉన్నా, మీరు మాతో మాట్లాడండి, అద్భుతం చేయమని, ఈ కృపనిచ్చమని ఏసం ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. I greet you all in the name of the Lord Jesus Christ. ప్రభునామానికి స్తోత్రములు. మీ అందరికి కూడా కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. I thank Pastor for giving us the opportunity to share the word of God. సంఘ కాపరైన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘ పెద్దలకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. So today God wants to talk to you regarding his coming. దేవుడు ఈ దినం మనతో మాట్లాడే వాక్యాంశం ఏంటంటే ఆయన ప్రభు రాకడ గురించి ఈరోజు మనతో మాట్లాడిపోతున్నాడు. We are all waiting for the second coming of Jesus. మనందరం ఎదురు చూస్తున్నాము దేవుని యొక్క రాకడ గురించి. We are all preparing for that. మనమందరం కూడా ప్రతి దినము ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నాం. From the day we are saved, we have been told that Jesus is coming soon. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆ దినం మొదలుకొని ఈ దినము వదులుకు మనం ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. In God's word, దేవుని యొక్క వాక్యము when Jesus explains about his coming, దేవుడు తన రాకడ గురించి అనేక వాటి విషయంలో he tells about stories. అనేక ఉపమానాలతో తన శిష్యులకును తన ప్రజలకి బోధిస్తా ఉన్నాడు. In that one story is ఒక ఉపమానంలో the story of 10 virgins. అంటే 10 మంది కన్యకల గురించి దేవుడు ఒక ఉపమానము వాళ్ళకి బోధిస్తా ఉన్నాడు. We are all like virgins. మనమందరము కూడా కన్యకలుగా ఉన్నాము. We are all preparing for the coming. మనమందరం కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. But in their lives, మన జీవితంలో they had oil. వాళ్ళ జీవితంలో ఒక అభిషేకం అనేది ఉంది. Anointing represents as oil. అంటే దేవుని యొక్క అభిషేకము అంటే ఆయిల్ అనగా ఏంటంటే దేవుని యొక్క అభిషేకము. Hallelujah. హల్లెలూయా. We go to many meetings. మనం అనేకమైన సువార్త కూడికలకి మనం వెళ్తా ఉంటాము. We go to many anointed sessions. మనం అనేక మంది అభిషేకించబడిన సేవకుల దగ్గరికి వెళ్ళి వాక్యం వింటా ఉంటాము. We want anointing. మనం ఒక అభిషేకం మనకి కావాలి. We want Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. We want to live a holy life. మనము దేవునిలో పరిశుద్ధత కలిగి జీవించాలి. We want victory in life. మనము ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకునే ఒక జయ జీవితం చూడాలి. We want victory over sin. మనం పాపం మీద ఒక జయం మనం చూడాలి. We want to be wise. మనము జ్ఞానము కలిగి ఉండాలి. So we want Holy Spirit. మనకు ఒక అభిషేకం ఎన్ని మనం పొందుకోవాలంటే దేవుని ఒక అభిషేకం మనకి కావాలి. Hallelujah. హల్లెలూయా. Today many are here who have received Holy Spirit. మనము అనేక మంది ఇక్కడ కూర్చుని మీలో ఎంతమంది అభిషేకంతో నింపబడి ఉన్నారు? You walk with Holy Spirit. మీరు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నారా? You should think about that. మీరు ఒక ఆలోచన కలిగి ఉండండి. Every Sunday you come to church. ప్రతి ఆదివారం మీరు గుడికి వస్తున్నారు. Every Sunday you receive Holy Spirit. మనం ప్రతి దినము దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడుతున్నాము. When you go to personal prayer, మీరు వ్యక్తిగత ప్రార్థనలకు వెళ్ళినప్పుడు you fill
దేవునికి అభిషేకంతో నింపబడుతున్నావు. But after you finish prayer, ప్రార్థన ముగించబడిన తర్వాత, after you finish service and go home, ఈ కూడిక అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత how is your life? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు పరిశుద్ధాత్మని సంతోషపరుస్తున్నావా? Are you thinking you are making Holy Spirit happy? నువ్వు ప్రతి క్షణము పరిశుద్ధాత్మని సంతోషపరుస్తున్నావా? You have to think. అది నువ్వు దాని విషయంలో ఒక ఆలోచన కలిగి ఉండు. Because every Sunday you are coming, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నావు, you are crying to God, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు. Lord, fill me with Holy Spirit. ప్రభువా నన్ను అభిషేకంతో నింపు. Lord, fill me with the anointing. ప్రభువా నీ అభిషేకముతో నన్ను నింపు. I want to represent Jesus. నేను నా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపింపడాలి. Like that we pray in church. మనం ప్రతి దినము దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థిస్తున్నాము. But when I go home, నేను ఇంటికి వెళ్ళగానే, are you behaving that way? పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా? You have to think. ఒక్కసారి మీరు ఆలోచించండి. If you don't have Holy Spirit, నీకు అభిషేకం లేకపోతే you will not be taken up to heaven. నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేవు. You cannot be taken up when the Christ is coming. అంటే When Jesus is coming, you cannot be taken up. అంటే నువ్వు ప్రభు రాకడలో, ప్రభు వచ్చినప్పుడు, ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు నువ్వు ఆయనలో ఎత్తబడి గుంపులో ఉండవు. Hallelujah. హల్లెలూయా. In the story of 10 virgins, ఈ 10 మంది కన్యకల గురించి మనం విన్నప్పుడు Jesus explains, దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, there were 5 wise virgins, అక్కడ 5 కన్యకలు ఉన్నారు, 5 foolish virgins. అంటే ఇంకొక 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. All 10 are virgins. 10 మంది కన్యకలే. They are all preparing for coming Jesus. ఆ 10 మంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులే. 5 people are thinking wise. ఒక 5 నిజముగా దేవుని యొక్క రాకల్లో మేము ఉండాలి అని ఆశపడే వ్యక్తులు. Another 5 are they are also preparing but not completely. అంటే వాళ్ళు కూడా ప్రభు రాకడికి ఎత్తబడాలని ఉంది, కానీ వారైతే పరిపూర్ణమైన మనసు దేవుడి మీద ఉంచట్లేదు. Hallelujah. హల్లెలూయా. The 5 virgins, 5 బుద్ధి కలిగిన కన్యకలు, they please Holy Spirit. ప్రతి క్షణము వాళ్ళు ప్రభువుని సంతోషపరిచే వాళ్ళుగా ఉన్నారు. They think what Holy Spirit wants. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే కావాలో వాళ్ళ జీవితంలో కోరుకుంటున్నారో, They go to home. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు They think about Holy Spirit. వారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపునే When కోరుకుంటున్నారు. they go to work, వాళ్ళ పనులకి వెళ్ళినప్పుడు they think about Holy Spirit. పరిశుద్ధాత్మ నడిపింపునే కోరుకుంటున్నారు. When they go to family function, వాళ్ళు ఏదైనా వివాహాలకు కానీ శుభకార్యాలకి వెళ్ళినప్పుడు there also they think about Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మ నడిపింపునే కోరుకుంటున్నారు. They think about God's word. వాళ్ళు ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నెమరు వేసుకుంటున్నారు. If you live like that, అలాగ నువ్వు జీవించగలిగితే you will be taken up to heaven. నిశ్చయముగా నీకు పరలోక రాజ్యంలో స్థానం When ఉంటుంది. the Lord comes with his angels, ప్రభు రాకడలో వచ్చి ఆయన దేవదూతలతో వచ్చినప్పుడు you will be taken up. నువ్వు నిశ్చయముగా ఆయన రాజ్యంలో నువ్వు ఎత్తబడతావు. Hallelujah. హల్లెలూయా. There were 5 foolish virgins. ఇంకా 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. They are waiting for Jesus, వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉన్నారు. but no Holy Spirit. వారికి అభిషేకం లేదు. If they have missed Holy Spirit somewhere. వారు పరిశుద్ధాత్మని వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. They come to church, వాళ్ళు ప్రభు సన్నిధిలోకి వస్తున్నారు, కానీ their mind is not here. అంటే వాళ్ళ ప్రాణాత్మ దేహము ఇక్కడ లేదు. Their వాళ్ళ mind is somewhere. వారి ప్రాణాత్మ దేహము ఎక్కడో సంచరిస్తుంది. Whenever they come to church, వారు ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తారో they ask for God blessings. వారు దేవుని సన్నిధికి వచ్చి భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే వాళ్ళు అడుగుతారు. They don't think about Holy Spirit. వారు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి, నడిపింపు కోరుకోవాలని వాళ్ళు ఆలోచించరు. They don't think about God's word. వాళ్ళు వాక్య విషయంలో వాళ్ళకి శ్రద్ధ వహించరు. When they go outside church, వారు చర్చి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు when they see their friends, వారు లోక స్నేహితుల దగ్గరికి వెళ్తారు. they forget Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చెప్పిన వాక్యాన్ని మర్చిపోతారు. They forget the word of God. వారు వాక్యాన్ని మర్చిపోతారు. వాళ్ళు They forget what pastor told. వారు ఇక్కడికి దేవుడు సేవకులు ఏమైతే వాళ్ళు చెప్పారో అది వాళ్ళకి గుర్తుండదు.
they don't have oil with them. వారు ఎందుకు వాళ్ళ జీవితం అలాగ ఉందంటే వారి మీద దేవుని యొక్క అభిషేకం లేదు. Hallelujah. హల్లెలూయా. Today we should think, ఈ దినమును ఆలోచించాలి. are we wise virgin or foolish virgin? నేను బుద్ధి కలిగిన కన్యకగా ఉన్నానా, బుద్ధి లేని కన్యకలుగా ఉన్నానా? Hallelujah. హల్లెలూయా. Psalms 141, కీర్తనలు 141 వాక్యము 5th verse. 5వ వాక్యము. 141 అధ్యాయము 5వ వాక్యం. నీతిమంతులు నాకు కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేనట అభిషేకమును త్రోసివేయకుండును గాక. హల్లెలూయా. When the God's word says, దేవుని ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే, when the righteous person corrects someone, అంటే దైవ సేవకులు ఏదైతే గద్దిస్తున్నారో that is like oil. అది వాళ్ళు సరి చేసుకునే వ్యక్తులు ఎవరు అంటే వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తులే. Hallelujah. హల్లెలూయా. When the Lord speaks through his servants, దేవుడు తన దైవ సేవకుల్ని నిలబెట్టున్నారు. when the Lord speaks to righteous people, అంటే నీతిమంతుల విషయంలో దైవ సేవకుల నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. are you listening to him? దేవుని యొక్క వాక్యము సేవకులు ఏదైతే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారో గద్దిస్తున్నారో అది మీరు తీసుకోగలుగుతున్నారా? Or do you think about that? దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? Whenever you receive that word, నువ్వు ఎప్పుడైతే దైవ సేవకులు వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు అది మీరు తీసుకోగలిగితే that time God gives you oil. ఆ మీ మీద ఇంకనూ దేవుని యొక్క అభిషేకం అధికం చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Coming to church you will not get anointing. నువ్వు దేవుని సన్నిధికి రావటం వల్ల అభిషేకంతో నింపబడవు. When you listen to your pastor, God gives you anointing. నువ్వు దేవుని యొక్క సేవకుల నుంచి ఏదైతే నీతో మాట్లాడుతున్నారో ఎప్పుడైతే అది నువ్వు తీసుకుంటావో అప్పుడే దేవుని యొక్క ఆత్మ నీ మీద నింపబడతావు. Hallelujah. హల్లెలూయా. That is the oil that makes your life light. ఆ అభిషేకమే నీ జీవితంలో గొప్ప మార్పులు కలగచేసింది. Hallelujah. హల్లెలూయా. When that oil comes to you, దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు you will remember God's word. నువ్వు ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటది, గుర్తు చేస్తూ ఉంటది. You will meditate in God's word. నువ్వు ప్రతి క్షణము ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటావు. When you meditate the word of God, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో Holy Spirit will talk to you. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. You can listen to Holy Spirit. నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వింటావు. You can listen to Jesus. నువ్వు దేవుని యొక్క స్వరం వింటావు, యేసు స్వరం వింటావు. When you listen, నువ్వు దేవుని యొక్క స్వరాన్ని your life will become fruitful. నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన ఫలముగా నువ్వు మారిపోతావు. Hallelujah. హల్లెలూయా. Today, ఈ దినము think that do you have Holy Spirit? ఈ దినము జ్ఞాపకం చేసుకొని నేను పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాను లేదా? Do you make Holy Spirit happy? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సంతోషపరుస్తున్నావా? Hallelujah. హల్లెలూయా. There are 3 things how the oil comes to our life. మన జీవితంలో అభిషేకము 3 రకాలుగా పొందుకోగలుగుతాము. First, మొట్టమొదటిది from righteous person. అంటే నీతిమంతులుగా జీవిస్తే నీ జీవితంలో అభిషేకం నువ్వు చూస్తావు. When you get along with righteous people, నీవు నీతిమంతులతో నువ్వు సంచరించినప్పుడు you will get anointing. అభిషేకం నువ్వు పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. You should have a company or a team of people who walks with Jesus. ఒక గుంపు వారు ప్రభు సన్నిధిలో ఎవరైతే నీతిమంతులుగా నడుస్తా ఉన్నారో వాళ్ళతో కానీ నువ్వు నడిస్తే you will get the anointing. వాళ్ళ మీద అభిషేకం నీ మీద పనిచేసింది. Your anointing will not go down. నీ అభిషేకము దినదినము దిగజారిపోదు. It will become increase. ఆ అభిషేకం నీలో ఏమైందంటమ్మా అధికమవుతా ఉంటది. When you go into the world, నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా we watch TV, నువ్వు టీవీ చూస్తున్నప్పుడు కానీ we watch phone. నువ్వు ఫోన్ చూస్తున్నా కానీ What is that you watch in phone that will reduce your anointing? నువ్వు ఏదైతే దేవునికి ఇష్టం లేదు నువ్వు చూస్తున్నావో టీవీలో కానీ సెల్ ఫోన్ లో కానీ అభిషేకం నీలో దిగిపోతా ఉంటది. You should be very careful. నువ్వు చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో ఉండాలి. In these last days, ఈ ఆఖరి దినాల్లో Satan is sending
contents through phone and TV. అనేక మందిని నాశనం చేస్తానికి సాతాను ఆ సెల్ ఫోను ఆ టీవీని వాడుకుంటుంది. From there, Satan wants to reduce your anointing. ఎందుకు వాడుకుంటుందంటే దేవుని యొక్క ఆత్మ నీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని. When oil is less in your life, నీ జీవితం అభిషేకంగాని వెళ్ళిపోతే your light will become dark. నీ జీవితం అంధకారం అయిపోద్ది. When you become dark, నువ్వు అంధకారంలోకి వెళ్ళిపోతే you will become like that foolish virgin. నువ్వు బుద్ధి లేని కన్యకగా నువ్వు మారిపోతావు. Hallelujah. హల్లెలూయా. You should think about this. ఆ దాని విషయంలో ఒక జ్ఞానం కలిగి నడుచుకోండి. Every time you take phone, ప్రతి దినము నువ్వు ఫోన్ తీసుకుంటావు, you ask Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని అడుగు, shall I watch this? ప్రభువా ఇది నేను చూడొచ్చా చూడకూడదా? Do you agree with this? ఇది నీకు ఇష్టమైన కాదా? If you don't agree, I will not. నీకు ఇది ఇష్టం లేకపోతే నేను ఇది చూడను ప్రభా. If you open YouTube, యూట్యూబ్ ఓపెన్ చేసావు, ఫేస్బుక్ ఓపెన్ చేసావు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసావు, do you tell Holy Spirit, నువ్వు దేవుని అడగాలి, Holy Spirit, do you like this? ప్రభా ఇది నీకు ఇష్టమేనా? If you don't like, నీకు ఇది ఇష్టం లేకపోతే I will not see it. ఇది నేను ఎన్నడూ కూడా దీన్ని ఇంకా చూడను. If you walk like that, నువ్వు ఆ విధంగా పరిశుద్ధాత్మ నడిపిపోతే నువ్వు నడవగలిగితే every day Jesus will walk with you. ప్రతి క్షణము నీతోనే దేవుడు నడుస్తా ఉంటాడు. హల్లెలూయా. Hallelujah. Every day the presence of God will be with you. ప్రతి దినము దేవుని యొక్క సన్నిధి నీతో పాటే వచ్చేస్తుంది. Moses in the Bible, జీవ గ్రంథములో Moses was a person మోషే అనే ఒక వ్యక్తి ఉన్నాడు, who walked with God. దేవునితో నడిచిన వ్యక్తి. He was in the mountain for 40 days. ఆ పర్వతం మీద 40 దినములు దేవునితో గడిపినప్పుడు when he come down from heaven, from the mountain, అక్కడ ఆ పర్వతము నుంచి కిందకు వచ్చేటప్పుడు ఎలా అనిపించిందంటే పరలోకము నుంచి అతని మీద ఆయన సన్నిధి దిగొస్తుంది కిందకి. when people saw him, దేవుని బిడ్డలు మోషేను చూసినప్పుడు, when all the Israel saw Moses, ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేను చూసినప్పుడు the word of God says, వాక్యం ఏం చెప్తుందంటే ఆ క్షణంలో his face was bright as sun. అతని ముఖము ఎలాగుందంటే నీతి సూర్యుడి వలె ప్రకాశిస్తుందంటండి. The Israel people told Moses, ఇశ్రాయేలు ప్రజలు మోషేతో అంటున్నారు, cover your face, నీ ముఖాన్ని కప్పుకో, we are unable to see that brightness. నీ ముఖములో ఉన్న ఆ తేజస్సుని మేము చూడలేకపోతున్నాం. That is how will become when you walk with Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మతో కానీ నువ్వు నడుస్తే ఈ భూలోకములో నీతి సూర్యుడి వలె ప్రకాశిస్తా ఉంటావు. చెప్పకూడదు దేవుని మహిమ గట్టిగా. Hallelujah. హల్లెలూయా. When people see you, ప్రజలు నిన్ను చూస్తారు, they should see Jesus. నీలో ఉన్న యేసుని చూస్తారు. When they see you, నిన్ను ప్రజలు చూసినప్పుడు they should see the sin in them. They should feel the sin in them. నిన్ను చూసినప్పుడు వాళ్ళు నాలో పాపం ఉందని గుర్తెరుగుతారు. Like that you should walk. అలాగా నువ్వు దేవుని సన్నిధిలో నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. When you say no to Instagram, నాకు ఈ ఇన్స్టాగ్రామ్ నాకొద్దు, no to Facebook, నాకు ఈ ఫేస్బుక్ నాకొద్దు, no to unwanted YouTube channels, నాకు ఈ యూట్యూబ్ లో నీకు ఇష్టం లేని ఈ ఛానల్స్ నాకు వద్దు, then the Holy Spirit will walk with you. అంటే అది ఎప్పుడైతే నువ్వు వసించుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా నీలో ఉన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను నడుస్తున్నావు అని గుర్తదే. Hallelujah. హల్లెలూయా. When the second point is, ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, when you walk with Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మతో నడుస్తున్నావంటే Holy Spirit will talk to you. ప్రతి క్షణము నీతో దేవుడు మాట్లాడతాడు. That time listen to him. ఆ క్షణము దేవుని ఒక స్వరమును వింటా ఉంటావు. Then the anointing will come on you. నీ మీద ఆయన స్వరం వింటున్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడతా ఉంటావా. Then oil will increase in your life. ఆ అభిషేకం నీలో పొంగి పొర్లుతా ఉంటది. Third point, మూడోది, when you read the word of God, ప్రతి దినము దేవుని యొక్క వాక్యం నువ్వు చదివితే the anointing will increase in you. ఆ అభిషేకం నీలో అధికమవుతుంది. Whenever you read the word, ఎప్పుడైతే నువ్వు వాక్యం నువ్వు చదువుతావో, meditate the word of God. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. You cannot read the word of God. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవో, then the anointing will increase in you. Anointing will increase in you. మళ్ళీ కొత్త
whenever you meditate the word of God, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుతావో then the anointing will increase. అభిషేకం నీలో అధికమవుతా ఉంటది. There is a difference between reading and meditating the word. అంటే రెండు వాక్యం విషయం రెండు అర్థాలు ఉన్నాయి. చదవటము, దాన్ని ధ్యానించటము. Don't read the word of God. అంటే వాక్యం చదవటం కాదు, You should meditate. దాని విషయంలో అది నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. When you have some problem, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు someone told something, ఎవరో వ్యక్తులు నీకు వచ్చి చెప్తారు ఏదో ఒక విషయం ఇలాగ నిన్ను అన్నారని. how many times you think about that? ఆ మాట నువ్వు ఎంతగా నువ్వు ఆలోచించి కృంగిపోతా ఉంటావు. You meditate that problem. అంటే ఆ మాటను పట్టుకొని నువ్వు ఎంతగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. That is called meditation. అది ధ్యానించడం అంటే. Like that, meditate the word of God. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. Don't read once, అంటే నువ్వు చదవటమే కాదు, read it again and again. నువ్వు ప్రతి క్షణం ప్రతిదీ ఇంకా చదువుతూనే ఉండాలి. అది It will take some time, కొంత సమయం నీకు పట్టిద్ది. half an hour. It will take half an hour, నీకు అరగంట పట్టచ్చు, 1 hour. గంట పట్టచ్చు. You think the word of God, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉండు. then the anointing oil will increase in your life. దేవుని యొక్క అభిషేకం నీలో అధికమవుతా ఉంటది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. When the anointing oil increases, దేవుని యొక్క వాక్యం నీలో అధికమవుతా ఉన్నప్పుడు your light will become very bright. నీ మీదున్న వెలుగు ఇంకా అధికముగా ప్రకాశిస్తూ ఉంటది. Hallelujah. హల్లెలూయా. When the Lord came to take all these 10 virgins to heaven, ఈ 10 మంది కన్యకల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. Jesus was very little late. దేవుడు అంటే ఈ 10 మంది కన్యకల్ని దేవుడు ప్రభువు రాకడికి తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. ఆయన రాకడ కొద్దిగా ఆలస్యమైంది. It was delayed. అది కొంత ఆలస్యమైంది. When it delayed, అంటే ఆలస్యం చేశాడు రాకడ గురించి. all 10 virgins slept. ఆ 10 మంది కన్యకల్ని విడిచిపెట్టున్నాడు. They slept for some time. ఆ 10 మంది కన్యకల్ని కొన్ని దినాలు అలాగా విడిచిపెట్టున్నాడు. Suddenly there was a trumpet sound. సడన్ గా ప్రభు ఒక రాకడ, ఆ కడబూర మోగింది. Everyone got up. అందరు లేచారు. They were looking at their oil. అందరూ వారి మీద ఉన్న అభిషేకం ఉందా లేదో చూసుకుంటున్నారు. The 5 wise virgins is very happy. ఆ 5 బుద్ధి కలిగిన కన్యకలు ఆ ప్రభు యొక్క ఆ స్వరం విన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. The 5 foolish virgins, ఆ 5 బుద్ధి లేని కన్యకలు they are very sad దుఃఖంతో ఉన్నారు. because they don't have oil. వాళ్ళ మీద అభిషేకం లేదు, ఎందుకంటే ఆ కడబూర స్వరము వాళ్ళు వినలేదు. They are going to wise virgins. ఆ 5 బుద్ధి కలిగిన కన్యకలు పరలోకంలో ఎత్తబడుతుంటే No, the ఆ 5 బుద్ధి లేని కన్యకలు ఆ బుద్ధి కలిగిన కన్యకల దగ్గరికి వాళ్ళు వెళ్ళి, give us oil. మీ దగ్గరున్న అభిషేకాన్ని మాకు ఇవ్వండి, Give me some oil. మీ దగ్గరున్న అభిషేకాన్ని మాకు ఇవ్వండి. My lamp is dying. నాకు అభిషేకాన్ని మేము పోగొట్టుకున్నాం. The wise virgin said, ఆ బుద్ధి కలిగిన కన్యకలు చెప్తున్నారు, no. లేదు, You should learn to say no. అది లేదు, ఇంకా నీకు నువ్వు పొందుకోలేదాన్ని. You should learn to say no. నువ్వు అది లేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు You should not give your anointing in the time when Jesus is coming. నువ్వు నీ అభిషేకం ప్రభు రాకడ వచ్చినప్పుడు అది నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. In these last days, ఈ దినం ఆఖరి దినాల్లో ఉన్నాము. there are many foolish things in our midst. అంటే ఈ దినాలు బుద్ధి లేని కన్యకల్లాగా అనేక బుద్ధి లేని వస్తువులు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. Phone is one big foolish thing. అది బుద్ధి లేని కన్యక ఎలాగుందో నీ దగ్గర ఫోన్ కూడా ఒక బుద్ధి లేని కన్యకే. It will steal your oil. నీలో ఉన్న అభిషేకం దొంగిలిస్తుంది. Here you are looking very holy. Here you are very holy. ఇక్కడ నువ్వు చాలా పరిశుద్ధంగా ఉన్నావు. After this gate, ఈ ప్రార్థన ముగించిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత you go to your house. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత You take the phone. నువ్వు ఫోన్ చూసినప్పుడు Are you holy? నువ్వు ఆ ఫోన్ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా? His phone is giving you holy life. ఆ ఫోన్ నీకు పరిశుద్ధమైన జీవితం నీకు ఇస్తుందా? You should think. ఒక్కసారి ఆలోచించు. It will take your anointing. ఆ నీలో ఉన్న ప్రార్థన జీవితం అభిషేకం దొంగిలిస్తుంది. After you see phone for some time,
నువ్వు ఫోన్ కొన్ని గంటలు చూసిన తర్వాత Can you sit for prayer? నువ్వు ప్రార్థనలో కూర్చోగలుగుతావా? Can you meditate the word of God? నువ్వు వాక్యాన్ని నువ్వు ధ్యానించగలుగుతావా? Will it tell you go to church? అది నువ్వు దేవుని ఒక మందిరానికి వెళ్ళమని ఒక మనసుకి కలిగిద్దా? No, it will not tell. అది చెప్పదు ఇంకా. It is taking your oil. ఎందుకంటే నీలో ఉన్న అభిషేకం దొంగిలించేసింది. It is drying you. నీ హృదయము ఎలాగైపోయిందంటే రాతిలాగా అయిపోతుంది. When oil goes out of your life, ఎప్పుడైతే అభిషేకం నీలో నుంచి వెళ్ళిపోద్దో there will be changes in your character. నీ ఆత్మీయ జీవితంలో అనేకమైన దేవుని దుఃఖపెట్టే కార్యాలు కనపడతాయి. Hallelujah. హల్లెలూయా. God's word says, దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, you are the light of the world. నీవు దేవునికి ఒక వెలుగై ఉన్నావు. You should go out and bring people to God. నువ్వు వెలుగై ఉన్న ప్రకారం అనేక మందిని వెలిగించి దేవుని మందిలోకి తీసుకొని రావాలి. You should not mix with them. నీవు ఈ లోకాన్ని నువ్వు రెండు కలపకూడదు. When you have oil, నువ్వు అభిషేకం నీకు ఉన్నప్పుడు, when you have oil, నీలో ఉన్న అభిషేకం ఉన్నప్పుడు, ఆయన అంటే అలాంటి అభిషేకం ఇంత. when you have oil, నీ దగ్గర నూనె ఉన్నప్పుడు, when you mix with water, నువ్వు ఆ నూనె వాటర్లో నీళ్ళ కలిపినప్పుడు will it mix? అది నువ్వు కలపగలుగుతావా? No. లేదు. Like that you should be. అలాగా నీ జీవితం ఉంటది. When you go into that world, నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు you should not mix with the world. నీవు లోకాన్ని దేవుని రెండు కలపకూడదు. When anointing is in you, దేవుని యొక్క అభిషేకం నీలో ఉన్నప్పుడు Holy Spirit will not let you to mix with the world. దేవుడికి ఎన్నడూ కూడా ఈ లోకంలో ఉన్నది నీలోకి రావటం ప్రభుకి ఇష్టమే లేదు. So when anointing increases in you, ప్రభుకి అభిషేకం దినదినం నీలో అభివృద్ధి చెందాలి. you will get closer to God. నువ్వు దేవుడికి దగ్గరగా వెళ్తావు. You will be far from the world. నువ్వు లోకానికి దూరంగా వెళ్ళిపోతావు. I know some people. నాకు కొంతమంది ప్రజలు నాకు తెలుసు. They will not go outside. వాళ్ళు బయటికి వెళ్ళరు, కానీ They will sit in room. ఈ ఇంట్లోనే కూర్చొని They will pray. ప్రార్థిస్తూ ఉంటారు. They will read the word. వాక్యం చదువుతారు. They will sleep. పడుకుంటారు. Get up morning. పొద్దున్న లెగుస్తారు. ప్రే చేసుకుంటారు. Read the word. వాక్యం చదువుతారు. They will sleep. పడుకుంటారు. They will not go to heaven. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. You should go to the world. నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడే You should show them love. నువ్వు దేవుని యొక్క ప్రేమను ప్రజలకి కనపరచాలి. You should bring them to God. నువ్వు దేవుని సన్నిధికి నడిపించాలి. Then your anointing will be remained in you. నిజమైన ఒక అభిషేకం నీలో ఉందని అది గుర్తు. Sometimes we think, కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాము, if I go into the world, నేను లోకంలోకి వెళ్తే they will hurt me, నన్ను గాయపరుస్తారు మాటలు, so I will not go. నేను వెళ్ళను. If you are not hurt, నాకు నా హృదయంలో ఏ గాయం లేకపోతే you will not go to heaven. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. Because ఎందుకంటే if you are hurt, నువ్వు గాయపరచబడితేనే you will feel pain. నువ్వు ఆ నొప్పి వల్ల, ఆ గాయం వల్ల, then you should forgive that person. నువ్వు ఆ వ్యక్తిని క్షమించినప్పుడు, If you don't forgive, నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తిని క్షమించవో, you have not fulfilled the commandment of Jesus. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు పరిపూర్ణముగా నెరవేర్చలేదని అర్థమా? Because Jesus says, యేసే చెప్తున్నాడు, forgive those who have hurt you. దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎవరైతే దూషించి గాయపరుచున్నారో వాళ్ళను క్షమించాలి. When you forgive, నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో your anointing will increase. అభిషేకం నీలో అభివృద్ధి చెందింది. Being in room, నువ్వు ఇంట్లో ఉన్నా protecting yourself, నువ్వు కాపాడుకుంటా ఉండొచ్చు ఇంట్లో ఉండి, not to be hurt by the world. నువ్వు ఎక్కడ లోకంలోకి వెళ్ళి ఏది కూడా నీకు గాయం కలిగి ఉండకపోవచ్చు. You are not a full Christian. కానీ నిజమైన క్రైస్తవులు అయితే కాదు. You should go to the world. నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు You should exercise your faith. నీవు లోకంలోకి వెళ్ళినప్పుడే నీ విశ్వాసం అనేదో బయటపడింది. Then అప్పుడే in that middle, ఆ లోకంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు మధ్యలో నిలబడి ఉంటావో your light will shine. అప్పుడే ఆ లోకంలో ఆ మధ్యలో ఉన్నప్పుడే నీ వెలుగు ప్రకాశిస్తుంది చుట్టుపక్కల అందరికీ. Then your anointing will increase. అప్పుడే నీ అభిషేకం అనేక మంది ప్రజలు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. God's word says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, where the spirit of the Lord is, ఎక్కడైతే దేవుని ఆత్మ ఉన్నదో there is deliverance. అక్కడ
విడుదల ఉంది. When you go into the world, నువ్వు అభిషేకము ద్వారా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, you carry the Holy Spirit with you. నువ్వు పరిశుద్ధాత్మను తీసుకొని వెళ్ళినప్పుడు నీలో You bring deliverance to the world. నువ్వు నీ కుటుంబానికే కాదు, నీ ప్రపంచానికి నువ్వు ఒక విడుదలిచ్చే వ్యక్తిగా దేవుని నిలబెడతావు. You take Jesus to the world. నువ్వు ప్రపంచానికి దేవుని పరిచయం చేయగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. You should learn to live a holy life with Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు ఈ లోకంలో. Hallelujah. హల్లెలూయా. In the garden of Gethsemane, గెత్సెమనే తోటలో, in the garden of Eden, గెత్సెమనే తోటలో, అది ఏదెన్ తోటలో God created many trees. అక్కడ అనేకమైన చెట్లు అక్కడ దేవుడు సృష్టించాడు. In that one tree was ఒక చెట్టు అయితే ఉంది, tree of knowledge of evil and good. ఆ చెట్టు ఎలాంటిదంటే మంచి చెడుల్ని తెలియపరిచే అదొక చెట్టు. Some people ask like this, కొంతమంది ప్రజలు అడుగుతారు, if God has not created the tree, దేవుడు ఆ చెట్టుని పెట్టకపోతే Adam would have not sinned. ఆదాము పాపం చేసేవాళ్ళు కాదుగా. God created that దేవుడు ఎందుకు అది ఎందుకు సృష్టించాడంటే, and told Adam and Eve, అది సృష్టించిన కూడా ఆదాము అవ్వతో చెప్పి ఉన్నాడు, you should not eat this. అది నువ్వు తినద్దు. If you eat that day you will die. నువ్వు ఆ చెట్టు ఫలము తిన్న దినమున నిశ్చయముగా నువ్వు మరణిస్తావు. Hallelujah. హల్లెలూయా. Instead God could have done that. Instead of that God could have not kept that tree so that they will not sin. అంటే దేవుడు ఆ చెట్టు పెట్టడం వల్ల ఆదాముని నాశనం చేస్తానికి ఆ చెట్టు పెట్టలేదు. When that if God has not put the tree, Adam has not, he would have eaten that fruit. అంటే ఆ చెట్టు గాని పెట్టకపోయి ఉంటే ఆదాము తినేవాళ్ళే కాదు. When they have not eaten, they have not sinned. అది వాళ్ళు పాపమే చేసేవాళ్ళు కాదు. Why then God put that tree in that? ఎందుకు ఆ చెట్టుని అక్కడ పెట్టున్నారు? If there is no opportunity for you to sin, you cannot be holy. నీవు పరిశుద్ధతకి ఎప్పుడైతే ఇది బయటపడిద్దంటే అలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, నీతిమంతులుగా ఆ పాపంలో ఉన్నావా అనేది నీకు తెలిసింది. If you are around full of holy people, నీ చుట్టూ అందరూ పరిశుద్ధులు ఉంటే you also will be holy. నిజంగా నువ్వు పరిశుద్ధంగానే ఉంటావు. But that is not true holiness. అది నిజమైన పరిశుద్ధత కాదు. When you are with the world people, ఈ లోకంలో నువ్వు సంచరిస్తున్నప్పుడే, when you do not sin with them, వాళ్ళతో కలిసి నువ్వు పాపం ఎప్పుడైతే నువ్వు చేయవో, then you are holy people. అప్పుడే ప్రజలకి తెలిసింది నీలో ఉన్న పరిశుద్ధత గురించి. For that God will give reward. అప్పుడే దేవుని ఒక కృపను పొందుకుంటా, పరలోక రాజ్యంలో ఒక ఫలాన్ని పొందుకుంటా. The foolish virgins came to wise virgins. ఆ బుద్ధిలేని కన్యకలు దగ్గరికి వచ్చి they asked, give us your oil. అలా అడుగుతున్నారు, నీలో ఉన్న అభిషేకాన్ని మాకు ఇవ్వండి. That wise virgins said, వాళ్ళు చెప్తున్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు, no, మేము ఇవ్వలేము. you should say no to the world. నీవు లోకములో పాపం చేస్తున్నావు. You are in the world, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు, but don't be like the world. నీవు లోకంలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించలేదు. Even people who do not believe God, ఈ రీతినము కూడా దేవుని ప్రజలు విశ్వాసంగా ఉండలేకపోతున్నారు. he is also using Instagram. ఇంకా మనము ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం. Who is also using Facebook. ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు. You are also using Facebook. నువ్వు కూడా ఫేస్బుక్ చూస్తున్నావు. What is the difference? అంటే లోకస్తులు ఫేస్బుక్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తారు. మీరు కూడా అలాగే ఉన్నారు. You may think నువ్వు అనుకుంటున్నావు, బ్రదర్ I am watching God's word in Instagram. నేను ఇన్స్టాగ్రామ్ లో నేను దేవుని యొక్క వాక్యమే వింటున్నాను. I am looking God's word in YouTube. నేను యూట్యూబ్ లో దేవుని యొక్క వాక్యమే వింటున్నాను. After that what you are watching? After watching God's word, what you are watching? అది నువ్వు వినిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? You are watching other content. నువ్వు దాని తర్వాత ఇంకోటి చూస్తున్నావు. You see another video. నువ్వు ఇంకొక వీడియో చూస్తున్నావు. That is not God's word. అది దేవుని యొక్క వాక్యం కాదు కదా. But if mom calls, మీ అమ్మగారు పిలుస్తారు, what are you doing? నువ్వేం చేస్తున్నావు? I am seeing God's word. అమ్మా, నేను దేవుని యొక్క వాక్యం వింటున్నాను. But you are seeing something else. కానీ నువ్వు చూస్తుంది ఇంకొకటి అక్కడ. How many times you have done that? నువ్వు ఎన్నిసార్లు అలాగా తప్పు చేస్తావచ్చు? It will take your anointing.
అది నీ అభిషేకం దొంగిలిస్తుంది. Hallelujah. హల్లెలూయా. You should be very careful. నువ్వు ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. God's word says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, be wise as serpents. నువ్వు చాలా జ్ఞానము కలిగి ఉండాలి. అంటే సాతాను గాడు అంత జ్ఞానం కలిగి ఉన్నవాడు కాబట్టి You should think very well. నీవు చాలా జ్ఞానం కలిగి ఉండాలి. Phone will easily distract your mind. ఆ ఫోను ప్రభువుల నుంచి నువ్వు దూరపరచగలిగేది సాతాను. You go to shop, నువ్వు ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు, you buy milk, నువ్వు అక్కడ పాలు కొనుక్కున్నప్పుడు you take a phone pay, నువ్వు ఫోన్ పే చేస్తావు. you scan the code and you make the payment. నువ్వు స్కాన్ చేసి అక్కడ ఒక 10 రూపాయలు ఇస్తావు. Suddenly one ad will come, అక్కడ సడన్ గా ఒక యాడ్ వస్తుంది, buy this shoe, అంటే షూ అని, this film trailer. అంటే ఇంకా షాపింగ్లో ఇంకా అనేకమైన అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో అన్నీ వస్తూ ఉంటాయి యాడింగ్. Some unwanted video will come. అంటే ఇంకా దేవుడికి ఇష్టం లేని అసహ్యమైన అసభ్యకరమైన వీడియోలు వస్తూ ఉంటాయి. What you will do? అప్పుడు ఆ క్షణం నువ్వేం చేస్తావు? You stand there, you watch, or you close and go home. నువ్వు వెంటనే అది తీసివేసేసి, లేకపోతే అది తీసేసి ఇంటికి వెళ్తావా, లేకపోతే అది అక్కడే ఉండి అదేందో ఒక్కసారి చూద్దామని చూస్తావా? You will know now you are making payment, so you should close and you should go home. నువ్వు ఆ క్షణంలో ఏం చేయాలంటే, నువ్వెందుకు ఫోన్ ఓపెన్ చేసావు అది చేసేసి వెంటనే క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. Like that you should be. అలాగ జీవిస్తేనే నువ్వు అభిషేకాన్ని When కాపాడుకుంటావు. you see God's word, నువ్వు దేవుని వాక్యం చూసావా that's all, finish. అంటే అది చూసి పక్కన పడేటివే. Close the phone and sit for prayer. అంటే అది తీసేసి ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్య నిమిత్తం నువ్వు ప్రార్థన చేసుకుంటావు. Close the phone and spend time with family. నువ్వు దేవుని ఫోన్ పక్కన పడేసి నీ కుటుంబంతో గడపడం నేర్చుకో. Keep that phone aside and come to meetings. అంటే ఫోన్ నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ఇంట్లో ఫోన్ పడేసి ఇక్కడ రండి. You keep the phone and go to your work. నువ్వు నీ పనులకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఫోన్లన్నీ మీ దగ్గర తీసేసుకుంటారు. When I go to work, అప్పుడు నువ్వు పనులకు రాణిస్తాను. నేను whenever I go to work, ఎప్పుడైతే మన పనులకి తమ్ముడు పనికి వెళ్తుంటాడో I'll keep my phone in my desk. ఆ ఫోన్ తీసేసి నేను డెస్క్లో పెట్టేస్తాను. 10 o'clock I'll go to work. నేను 10కి వర్క్లోకి వెళ్తాను. Till 9 o'clock night, రాత్రి 9 వరకు I will not see phone. నేను 9 వరకు ఫోనే చూడనా. When call comes, I'll attend. అంటే ఏదైనా ఫోన్ కాల్ వస్తే అప్పుడే తీసి అది మాట్లాడి మళ్ళీ పెట్టేస్తాను. If someone send message, I'll reply. అంటే ఎవరైనా మెసేజ్ పెడితే వాళ్ళకి వెంటనే రిప్లై చేసి I పెట్టేస్తాను. will do my work. ఇంకా మిగతాదంతా నా పనిలో నేను ఉంటాను. You don't say I open phone to see Bible. మీరు చెప్పద్దు నేను ఫోన్లో బైబిల్ తీసి చదువుకుంటానని. Carry Bible to your office. నీవు చేత్తో బైబిల్ తీసుకొని వెళ్ళి ఆఫీస్ కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ. Hallelujah. హల్లెలూయా. The unbeliever will not see that you are reading Bible in phone. అంటే నువ్వు ఫోన్లో నువ్వేం చదువుకుంటున్నావో ఏం చూస్తున్నావో ఒక నామకార్థమైన ఒక అన్యుడు కానీ లోకస్తుడు కానీ నువ్వు ఫోన్లో బైబిల్ చదువుతున్నావు వాడికి తెలియదు కదా. But when you read Bible in నువ్వు అదే కానీ నీ చేత బైబిల్ చదివితే they will come to you. ఆడు నీ దగ్గరికి వస్తాడు. They will tell, pray for me. వాడు అంటాడు నువ్వు నా కొరకు ప్రార్థించంటాడు. Hallelujah. హల్లెలూయా. Like this you can reach people. అభిషేకం ఉంటే అలాగే నేను దేవుని యొక్క ఆత్మ నడిపిస్తుంది. Your anointing will deliver the people in your office. నీలో ఉన్న అభిషేకము నీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక విడుదల ఇస్తుంది. Then you will bring them to Jesus. నువ్వు దేవుని మందిరానికి నడిపించగలుగుతావు. In this last days, ఈ ఆఖరి దినాల్లో you should bring more people to Jesus. నువ్వు అనేక మందిని దేవుని మందిరంలోకి నడిపించాలి. Many people are getting destroyed because of sin. అనేక మంది ప్రజలు ఈ పాపంలో నశించిపోతున్నారు. But you should be the light of that. ప్రభు కోరుకుంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నాకు ఒక వెలుగుగా ఉండాలి. Proverbs chapter 21. సామెతలు 21వ అధ్యాయము 20వ వాక్యం 20th verse. 21:20. చదమ్మా. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. In the dwelling of the wise, in the house of the wise person,
in the house of the wise person, అంటే ఎవరైతే జ్ఞానం కలిగిన వారు ఇంట్లో ఉంటారో in that house oil is there. ఆ ఇంట్లో దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. That's what Proverbs says. అది సామెతలో చెప్తున్నాడు. Whenever you are wise, నువ్వు ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటావో in your house there is oil. ఆ అభిషేకం నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. You should not be like the world. నీవు లోక సంబంధంగా ఉండకుండా ఉంటే, In the world everything is foolishness. ఈ లోకంలో ఉన్నది అంతా కూడా బుద్ధి లేనిదే. Half of dress they will put. అనేక మంది బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వస్త్రదానంలో కూడా సగం సగం వేసుకుంటా ఉంటారు. They say that is good, వాళ్ళు అంటారు ఇది చాలా మంచిగా ఉందంటారు. but for us it is foolishness. అది దేవుని దృష్టిలో మనం అభిషేకం పొందుకునే వాళ్ళకి ఆ వస్త్రధారణ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అసీత కలిగింది. They will not go to heaven, వారు పరలోక రాజ్యం ఎల్లరు. but they can steal your anointing. అలా వారు ఏం చేస్తారంటే అభిషేకం గురించి వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ ఆ వస్త్రధారణ సరిగా ఉండదు కానీ వాళ్ళు దేవుని గురించి మాట్లాడతారు, అభిషేకం గురించి మాట్లాడతారు. They will come and ask you for anointing. వాళ్ళు వస్తారు, దేవుని యొక్క అభిషేకం కొరకు అడుగుతారు. You don't give your anointing to them. కానీ వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీతో కలిసి ప్రార్థించాలి, నీతో కలిసి ఉండాలని కోరుకుంటా ఉంటారు. కానీ నువ్వు వాళ్ళతో కలిసేవంటే నీలో ఉన్న అభిషేకం కూడా పోయింది. ఎందుకంటే వాళ్ళకి లాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. You should be very wise. నువ్వు చాలా జ్ఞానం కలిగి ఉండాలి దినాల్లో. Sharing the word of God. Sharing the word of God. నీవు దేవునిలో లోకంలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు రక్షించే సమయంలో ఉన్నప్పుడు, Mingling with the people of the world. నువ్వు ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో నువ్వు కలిసి వెళ్తున్నప్పుడు Both are very different. ఇద్దరు చాలా వ్యత్యాసంగా ఉంటారు. Some people say కొంతమంది ప్రజలు అంటారు that person is unbeliever, అతడు దేవుని నమ్ముకునే వ్యక్తి అండి, but I will marry him. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను, I will change him. అతను నిన్ను మార్చుకోగలుగుతా. It will not work. It will not work. అతను ఏ పని చేయడు. They will take your anointing. కానీ అతను నీలో నుంచి ఏం దొంగిలిస్తాడంటే అభిషేకాన్ని దొంగిలిస్తాడు. You will tell, నువ్వు చెప్తావు, after I married that person, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, అతని పెళ్లి చేసుకున్న తర్వాత I will tell gospel to them. అతనికి నేను దేవుని ఒక వాక్యం చెప్తా, They will become Christian. అతను నేను దేవునిలోకి మార్చుకుంటాను. It will not work. It will not work. అతను ఏ పని చేయడు. It will spoil your anointing. అతను వచ్చి నీలో నుంచి అభిషేకాన్ని దొంగిలిస్తానికి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. You should be very wise. నువ్వు చాలా జ్ఞానం కలిగి ఉండాలి. If you are not wise, నువ్వు దేవునికి జ్ఞానం నీలో లేకపోతే you will lose your anointing. నీ అభిషేకాన్ని ఏ విధంగా దొంగిలిస్తాడో నువ్వు నీకే అర్థం కాదు. Hallelujah. హల్లెలూయా. You are come to church today. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఉన్నావు. You ask for Holy Spirit. నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని అడిగి రోజు, Holy Spirit, fill me. దేవుని యొక్క ఆత్మతో నన్ను నింపబడు. Fill me with Holy Spirit. ప్రభువా నన్ను దేవుని యొక్క అభిషేకంతో నింపయ్యా అని అడుగు. I want to walk with Jesus. నేను ప్రభుతో నడవాలి. I want to be taken up in heaven. నేను ఆ అభిషేకం ద్వారా నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. But when you go into the world, నేను లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా be in this mind. ఇదే మనసు కలిగి ఉండు. Lord, fill me with anointing. ప్రభువా నీ అభిషేకంతో నన్ను నింపి నన్ను తీసుకెళ్ళయ్యా. When I go to my office, నేను ఆఫీస్కి వెళ్ళినా you pray there. నువ్వు అలాగే ప్రార్థించు. Lord, fill me with anointing. ప్రభువా నేను ఇక్కడ అభిషేకంతో నింపబడతా ఉండాలయ్యా. When you go to family, నువ్వు కుటుంబంతో బయటికి వెళ్ళినప్పుడు pray. నువ్వు అభిషేకంతో నింపబడతా వెళ్ళాలి. Lord, protect my anointing. ప్రభువా నీ అభిషేకంతో నన్ను కప్పునైనా, Protect my life. నా ఆత్మీయ జీవితాన్ని కాపాడయ్యా. This world is full of darkness. ఈ లోకమంతా భయంకరమైన చీకటితో నిండిపోయింది. But be the light of the world. ప్రభువా నేను ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండాలయ్యా. Hallelujah. హల్లెలూయా. Sometimes now we know that God is delaying the coming of his coming. దేవుడు ఎందుకు ఆయన రాకని ఆలస్యం చేస్తున్నాడు? 2 Peter 2 పేతురు 3:9. 3వ అధ్యాయం 9-15. 2 పేతురు 3. ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవ్వడు నశింపకూడదని నిశ్చయముగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడే ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. 2000 years back, Jesus told, I am coming.
2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను. 2000 years over. 2000 సంవత్సరాలు అయిపోయింది. You are going out. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, You are talking with a few believers. నువ్వు అనేక మంది దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు You tell, నువ్వు చెప్పాలి, tomorrow we will meet. రేపటి దినం నేను కలుస్తానంటావు. If you don't come, what they will think about you? నువ్వు కానీ కలవకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? They will think bad about you, right? నీ గురించి చెడుగా అనుకోరా? They will think you are very late. అరే ఈమె టైంకి వస్తుంది కానీ రాలేదు అని చెప్పి వాళ్ళు ఆయాసపడతారు. For one day you are thinking like that. అంటే ఆ ఒక దినం అంతా ఆ వ్యక్తి ఎవరైతే నీ దగ్గరికి వస్తున్నారో రాకపోయేసరికి ఆ దినం అంతా నువ్వు ఆలోచిస్తావే. Jesus is not coming for 2000 years. అంటే దేవుడు 2000 సంవత్సరాల క్రితమే రావటం కాదు కానీ Why he is delaying so much? ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? Because he wants you to change. ఎందుకంటే ఇంకా నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడలేదని, ఇంకా నువ్వు అభిషేకంతో నింపబడలేదని నీ గురించి ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. He wants you to fill with that anointing. నిన్ను దేవుడు ఒక బలమైన ఒక ఆత్మతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. That is what he is delaying. అందుకని దేవుడు ఆయన రాకని ఆలస్యం చేస్తున్నాడు. There are many people in the world. అనేక మంది ఈ లోకంలో ప్రజలు ఉన్నారు. They should also become like wise virgin. వాళ్ళు కూడా బుద్ధి కలిగిన కన్యకలుగానే ఉన్నారు. For that God is delaying his coming. కానీ వాళ్ళు అంటే For that God is delaying his coming. అంటే అనేక మంది ఈ లోకంలో బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు కానీ వాళ్ళ విషయంలో కూడా దేవుడు రక్షించాలని ప్రభు ఒక రాకడ ఆలస్యం చేస్తా వస్తున్నాడు. You are thinking God is delaying because God is not interested to come. నువ్వు అనుకుంటున్నావు ప్రభు రాకడ రావటానికి ఆయనకి ఇష్టం లేదేమో అని నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. But he is not delaying for that. నువ్వు అనుకున్నట్టుగా ఆయన రాకడ ఆలస్యం చేయటం కాదు కాదని He is showing patience with you. నీ విషయమే దీర్ఘశాంతం వహిస్తున్నాడు. So that you will add more anointing in your life. ఆ అభిషేకము ద్వారా ఆయన పోలికలకి మార్చబడాలని ఆయన ఇంకా దీర్ఘశాంతముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. In these last days, ఈ ఆఖరి దినాల్లో there are many false teachers. అనేక మంది తప్పుడు బోధకులు బయలుదేరారు. There are many false doctrines. అనేకమైన ఇది ఉపదేశాలు వచ్చేస్తున్నాయి. They will take the anointing from you. ఆ ఉపదేశాలు దొంగ ఉపదేశాల ద్వారా, దొంగ బోధకుల ద్వారా, దొంగ బోధ ద్వారా నీలో ఉన్న అభిషేకం దొంగిలిస్తారు. They will not give you true anointing. వారు నిజముగా పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు బోధించిన వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. When you see YouTube video, అనేక మంది ప్రజలు మన యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటాం. You should see that word of God is true or not. అది నిజంగా అది దేవుని యొక్క వాక్యం కరెక్టా కాదా అనేది ఒక్క విషయం చెప్తాను. ఒక్క 1 minute. మొన్న ఒక వ్యక్తి మంచి ప్రార్థన పరుడు, ఒక సేవకుడు, ఒక మంచి అనాయింటింగ్ ఉన్న సేవకుల్ని విమర్శిస్తున్నారు యూట్యూబ్లో. అతని పేరు ఏంటండి? సేవకులు బాగా తిడతాడు కదా, విజయప్రసాద్ గారు. సేవకులు బాగా తిడుతున్నాడు. అతడు అభిషేకం ఉన్న వాళ్ళని, అనాయింటింగ్ ఉన్న వాళ్ళని, ఈ హీలింగ్స్ చేసే వాళ్ళని అనేక తిడుతున్నాడు. అది తిడుతున్నప్పుడు అది స్టాటస్లో ఒక అతను పెట్టాడు. ఎవరు తెలుసా? ఇప్పుడు చెప్పిందంట అతడు కూడా మంచి ప్రార్థన పరుడే, అతడు పెట్టాడండి. అది అతడు ఏమన్నాడు తెలుసా విజయప్రసాద్ గారు? దేవుడి కంటే అద్భుతమైన కార్యాలు ఎవ్వడు చేయలేడు అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్తుంది. హీలింగ్స్లో యేసు ప్రభు హీలింగ్స్ ఆయనతో అయిపోయింది. అది చెప్తుంటే అది చూడటం వలన ఇతరు కూడా అది స్టేటస్లో పెట్టుకున్నాడు. అంటే చూసి ఇప్పుడు వాక్యం చెప్పట్లా, అది చూడటం వలన నీలో ఉన్న అభిషేకము దొంగిలించబడుతుంది. జాగ్రత్త. Hallelujah. హల్లెలూయా. You should be very careful. నువ్వు ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నావు? In the name of God's word. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? In the name of God's word. అంటే ఆయన నామములో ఏం చెప్తుంది వాక్యము? There are many false messages. అనేక మంది తప్పుడు బోధకులు వస్తారు. నా నామములో అనేక మంది తప్పుడు బోధలు వస్తారు. Jesus said, యేసే చెప్తున్నాడు, in the last days, ఈ ఆఖరి దినాల్లో many will come in my name. అనేక మంది నా నామములో వస్తారు. They will say, I am Christ.
They will say, I am Christ. అనేక మంది వచ్చి అంటారు, నేనే యేసు ప్రభుని అంటారు. Don't believe them. నువ్వు వాళ్ళని నమ్మద్దు. They will take your anointing. నీలో ఉన్న అభిషేకం పోయిద్ది. You will feel you are anointed. నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు You will feel that anointing. నువ్వు ఆ అభిషేకం ద్వారా ఆ సన్నిధి నువ్వు అనుభవిస్తా ఉంటావు. అదే You will feel when they preach, you will feel the anointing. ఎప్పుడైతే దైవ సేవకులు నీకు నిజమైన బోధ నీకు బోధిస్తా ఉంటారో అది నిజమైన అభిషేకం నువ్వు గుర్తిస్తా ఉంటావు. When someone speaks wrong message, ఎవరైతే తప్పుడు బోధిస్తా ఉంటారో you will feel more emotional. అంటే ఆ తప్పుడు బోధకి నువ్వేమైపోతావు, నీ హృదయాలు కలవరపడతా ఉంటాయి. It will make you more emotional. అంటే నేను అనేక విషయాల్లో కలవరం వచ్చేస్తా ఉంటుంది. But when you go to your world life, నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు you will not be victorious. అంటే నీ జీవితంలో అలాంటి తప్పుడు బోధలు విన్నప్పుడు ఈ లోకంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు జయ జీవితం చూడలేవు. You will do that same sin again and again. నువ్వు ఏ పాపమైతే విడిచిపెట్టావో అదే పాపం మళ్ళీ నువ్వు చేస్తా After ఉంటావు. seeing that message, ఎప్పుడైతే ఆ తప్పుడు వాక్యాలు తప్పుడు బోధలు విన్నావో you will go and do sin. నీకు నిద్ర పట్టదు. ఇంకా It will not give you holy life. ఆ బోధ నిన్ను అభిషేకం పరిశుద్ధులకి నడిపించదు. You see lot of videos that 1 minute 2 minutes videos you see. ఈ రోజు చాలా మంది కూడా 2 నిమిషాలు 1 నిమిషము మెసేజెస్ ఈ రోజున చెత్త కుప్పలకు వచ్చి పడుతున్నాయి, చూస్తా ఉన్నారు మీరు. In that many videos are not true. అనేకమైన ఆ బోధలు నిజమైన బోధలు కావు. Every word that comes to you will make you clean. అది ఆ 1 నిమిషమైన 2 నిమిషమైన అది దేవుని యొక్క ఆత్మతో చెప్పబడుతున్నప్పుడు వెంటనే నీలో ఒక పశ్చాత్తాపం కలిగింది. చెప్పడం కూడా దేవుని మహిమపరచు. Hallelujah. హల్లెలూయా. It will create holiness in you. ఆ వాక్యం విన్నప్పుడు నీలో పరిశుద్ధత కలిగింది. When Jesus was talking to his disciples, దేవుడు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు he told, దేవుడు చెప్పి ఉన్నాడు, my word has made you clean. నా వాక్యము నిన్ను పరిశుద్ధపరిచింది. When you hear the word of Jesus, నువ్వు దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు it will make you clean. నిన్ను పరిశుద్ధపరిచింది. It will not make you to sin. నిన్ను ఎన్నడూ కూడా వాక్యం నిన్ను పాపం చేయనివ్వదు. How many videos you see every day in YouTube? నువ్వు ఎన్ని ప్రతి దినము కూర్చొని అనేకమైన వీడియోలు అలా చూస్తా ఉన్నావు. You go and do that same sin. వాళ్ళు ఏదైతే నీకు వాళ్ళు దేవుని యొక్క ఆత్మ లేకుండా వాళ్ళు బోధిస్తున్నారో వాళ్ళలో ఉన్న చీకటిని పట్టి అనేకమైన తప్పుడు మార్గాలకు నువ్వు వెళ్ళిపోతావు. Hallelujah. హల్లెలూయా. Today, ఈ దినము protect your anointing. దేవునికి ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకో. Protect your oil. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకో. నూనె Be filled with the oil of God. ప్రతి దినము దేవుని యొక్క ఆత్మతో నింపబడు. When the Lord comes, దేవుడు వచ్చినప్పుడు you will be taken up to heaven. నిన్ను ప్రభు రాకల్లోకి ఎత్తబడతావా? You are thinking, hallelujah. హల్లెలూయా. You are thinking, నువ్వు అనుకుంటున్నావు what to do in this world then? But In this world, what to do? ఈ లోకంలో నేను ఎలా జీవించాలి? Many things are there to enjoy. అనేకమైన సంతోషకర కార్యాలు ఈ లోకంలో ఉన్నాయి. But what to do? We can't enjoy. మనము దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వాళ్ళు ఇలాంటితో మనము సహవాసము చేయకూడదు. వాళ్ళతో కలిసి మనము ఎంజాయ్మెంట్ ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. You should learn to enjoy Jesus. అంటే నువ్వు ఈ లోకంలో ఎక్కడ ఎంజాయ్ జరుగుతుందని చాలా మందికి పబ్స్లోను బార్లోను డ్యాన్స్లోను డ్రామాలోను సినిమాలోను సీరియల్లోను ఫోన్లో ఎంజాయ్మెంట్ జరుగుతుంది. అలాగా సెల్ ఫోన్లో మనకు ఆ ఎంజాయ్మెంట్ కాదు. దేంట్లో మనం ఎంజాయ్మెంట్ చూడాలి? అభిషేకంలో దేవునితో గడిపే విషయంలో. హల్లెలూయా. Hallelujah. It is very easy to lose anointing. మనము సాతానుగాడు లోకముతో నువ్వు కలిసి నువ్వు జీవిస్తే నీలో అభిషేకం త్వరగా పోయింది. It is easy to lose anointing. నువ్వు చాలా త్వరగా నీలో అభిషేకాన్ని వాడు దొంగిలిస్తాడు. But very hard to take that anointing. మళ్ళీ తిరిగి నువ్వు అది పొందుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంటది. You will never know when Holy Spirit goes away from you. నీకు అసలు తెలియదు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు నేను విడిచి వెళ్ళిపోయిందో కూడా. You will not know that. అది నీకు తెలీదు. Because Holy Spirit is very gentle person. అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం నీలో ఉన్నప్పుడు నువ్వు చాలా జ్ఞానం కలిగి ఉంటావు. He is a very kind person. ఆయన నెమ్మది కలగచేసే దేవుడు. So when he goes out from you, నీలో నుంచి దేవుడు వెళ్ళిపోతే he will not tell you.
అంటే ఇంకా నీలో ఆయన ఉండడు. He will not inform you, ఆయనకి చెప్పడు I am going. నేను వెళ్తున్నానని చెప్పడు. He will not tell. ఆయనకి చెప్పడు. But when he is coming, ఆయన నీలోకి వచ్చినప్పుడు వస్తున్నానని you will know that Holy Spirit came. నీకు తెలిసిద్ది ఆయన నీలో ఉన్నాడని. Hallelujah. హల్లెలూయా. Today ఈ దినము we will think, ఈ దినము నువ్వు ఆలోచించాలి. how much oil is there in me? ఎంత అభిషేకం నీలో ఉందో నువ్వు ఒక్కసారి నీలో పరీక్షించుకో. Do you have full of Holy Spirit? నువ్వు పరిపూర్ణమైన ఆత్మతో నువ్వు నింపబడ్డావా? You will be like Moses, very bright. నువ్వు మోషేలాగా అతడు ముఖాన్ని ఎలాగ ప్రకాశంగా ఉందో నీ ముఖాలు కూడా అలాగే ఈ లోకంలో ప్రకాశంగా ఉంటాయి. When people see you, ప్రజలు నిన్ను చూస్తారు, they will see Jesus. యేసుని చూస్తారు. నేను చూసినప్పుడు Hallelujah. హల్లెలూయా. I went to one meeting one day. ఒక దినం నేను ఒక మీటింగ్కి నేను వెళ్ళున్నాను. My pastor was preaching. నా దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. He was telling about gossip. మా పాస్టర్ గారు ఇతరుల గురించి చెప్తా ఉన్నాడు. He told, don't gossip. అంటే ఇతరుల గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడద్దు. Don't talk wrong things about people. అంటే దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు అంటే ఇతరుల గురించి మాట్లాడద్దు అని బోధిస్తున్నారు వాక్యము. That is first time I went to that meeting. ఫస్ట్ టైం అన్నమాట. మొదటిసారి నేను ఆ సంఘంలోకి వెళ్ళినప్పుడు There is one girl next to me. నా వెనకాల ఒక చిన్న ఒక కూర్చుని ఉంది ఒక అమ్మాయి. Pastor told, సేవకులు చెప్తున్నారు, tell to your neighbor, don't gossip. నువ్వు నీ స్నేహితులతో చెప్పు వాళ్ళు ఎక్కడ కూడా చెడుగా మాట్లాడద్దని. Hallelujah. హల్లెలూయా. I told people next to me, I told, don't gossip, I told. నేను తర్వాత ప్రజలతో అనేకమంది చెప్పాను, ఇతరుల గురించి నా దగ్గర చెప్పొద్దు, ఇతరుల గురించి నా దగ్గర చెప్పొద్దు, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చెప్పొద్దు ఎవరి గురించి అని. That girl saw me. ఆ చెల్లి నా వైపు చూసినప్పుడు, I can't say this word to you, she told. I cannot say don't gossip. ఆమె నేను చెప్పాను ఆ చెల్లితో, నువ్వు ఎన్నడూ కూడా ఇతరుల గురించి మాట్లాడద్దని. She told me, ఆమె ఏం చెప్పిందంటే, you look very innocent. నువ్వు చాలా అమాయకంగా కనపడుతున్నావు. I can't tell don't gossip. నువ్వు చెప్తున్నావు ఇతరుల గురించి మాట్లాడద్దని. First time I'm seeing that girl. ఆమె అంటుంది, మొదటిసారి నీ వ్యక్తి నువ్వే అయి ఉన్నావు అంటుంది. First time she is also seeing me. ఆమె మొదటిసారి నేను చూస్తున్నాను అంటుంది. She is thinking that I will not gossip. ఆమె అనుకుంటుంది, నేను ఎన్నడూ కూడా ఇతరుల గురించి నేను మాట్లాడేదని అనుకుంటుంది. కానీ దైవ సేవకులు ఏం చెప్పారంటే, ఆ చిల్లుని చూడగానే నువ్వు ఇతరుల గురించి నువ్వు అధికంగా తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు, అది నువ్వు మాట్లాడద్దని చెప్పాను అని చెప్పాడు. She is thinking I'm very innocent. ఆమె అనుకుంటుంది, నన్ను చూసినప్పుడు ఇతడు అమాయకుడు, నా గురించి ఏం తెలియదని అనుకుంటుంది. Really, I will not talk bad about people. అంటే ఎప్పుడు కూడా I will not talk bad about people. అంటే నేను ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడినా. When Jesus is in you, యేసే నీలో ఉంటే people will know ప్రజలు నిన్ను గుర్తెరుగుతారు, you are clean. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని. They will know. ప్రజలు గుర్తెరుగుతారు, They cannot corrupt you. నిన్ను అపవిత్రపరచరు. You should be like that. అలాగ నువ్వు జీవిస్తావు. When people came to Jesus, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే they said, Lord, heal me. ప్రభా నువ్వు నన్ను పరిశుద్ధపరచు. Jesus healed them. ప్రభా నన్ను స్వస్థపరచు. Like that you should be. అలాగ నువ్వు ఉంటావా? When your friends come to you, నీ స్నేహితుల దగ్గరికి వచ్చినప్పుడు they should వాళ్ళు చెప్తారు, tell me about Jesus. నాకు యేసే గురించి చెప్పవా? Can you pray for me? నువ్వు నా గురించి ప్రార్థిస్తావా? Can you help me come out of this problem? ఈ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకొని వస్తావా? Can you talk to God and tell me what is His will for my future? వాళ్ళు నిన్ను అడుగుతారు, దేవుని ఒక చిత్తం ఏంటి నా పట్ల, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని నిన్ను అడుగుతారు. They will come and tell you. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి take me to church. వాళ్ళు అడుగుతారు, నువ్వు నన్ను దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళని. Only if you follow Jesus, then they will tell this. ఎప్పుడైతే నువ్వు దేవుని యథార్థంగా వెంబడిస్తావో ఈ కార్యాలన్నీ నీ జీవితంలో చూస్తావో. Hallelujah. హల్లెలూయా. When anointing is in you, దేవుని యొక్క అభిషేకం నీలో ఉంటే all this will start happening in your life. నీలో దేవుని యొక్క అభిషేకం నీలో ఉన్నప్పుడు ఎన్ని నీలో జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Let's close our eyes. కళ్ళు మూసుకుందాం. We will think,
ఒక్కసారి ఆలోచిద్దాం. Take 2 minutes. 2 నిమిషాలు దేవునికి అప్పగించుకుందాం. మనము Think. ఒక్కసారి ఆలోచించు. Are you wise virgin నువ్వు బుద్ధి కలిగిన కన్యకగా ఉన్నావా? or you are foolish virgin? నువ్వు బుద్ధి లేని కన్యకగా ఉన్నావా? Have you lost anointing? నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నావా? Have you gained anointing? నువ్వు అభిషేకంలో నింపబడుతున్నావా? You think about that. నువ్వు ఒక్కసారి ఆలోచించు. Today repent to God. నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ఉండు. Lord, I will not make you sad. ప్రభా, ఇంక ఎన్నడూ కూడా నేను దుఃఖపెట్టే కార్యం నాలో ఉండదు. I will not see wrong videos in YouTube. నేను ఇంక ఎన్నడూ కూడా సెల్ ఫోన్లో నీకు ఇష్టం లేని చూడను. I will not see unwanted content in Instagram. ప్రభా, ఇంకెన్నడూ కూడా నా ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో కానీ ఎన్నడూ చూడను ప్రభా. I will not spend more time in that. ప్రభా, ఇంకెక్కువ సమయము ఫోన్లో గడపను. I will spend time with you, Lord. నేను ప్రతి ఒక్క సమయం నీతోనే గడుపుతా. Lord, today fill me with your anointing. ప్రభా, ఈ దినమున అభిషేకంతో నింపు. Lord, fill me with Holy Spirit. ప్రభా, ఈ దినమున అభిషేకంతో నింపు. Lord, I want you. ప్రభా, నాకు నువ్వు కావాలి. Lord, forgive my sins. ప్రభా, నన్ను పాపము క్షమించు. Many times I have been very careless. ప్రభా, అనేక సమయంలో నేను దుఃఖపెట్టాను కావాలని. Many times I neglected you. ప్రభా, అనేక సందర్భాల్లో నేను కావాలని నేను విడిచిపెట్టాను. I have lost your anointing. ప్రభా, నేను ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాను. I am unable to pray. నేను ప్రార్థించలేకపోతున్నాను. I am unable to read the word of God. అభిషేకం లేదయ్యా నాలో, ప్రార్థన వాక్యం చదువుకోలేకపోతున్నాను. Lord, fill me today with your ప్రభా, Holy Spirit. తిరిగి నాకు అభిషేకం కావాలి. I want to read your word, Lord. ప్రభా, ప్రతి దినము ప్రార్థన నింపబడాలి. I want to be the light of this world, ప్రభా, Lord. ఈ లోకానికి నేను ఒక వెలుగుగా ఉండాలి. Lord, change me. ప్రభా, నన్ను మార్పు చెందవా. ప్రభా, కృప దయచేయండి. అడుగుదాం దేవుణ్ణి. ఈరోజు ఎవరికి ఒక అభిషేకం కావాలి? అందరు లేచి నిలబడదా. ఈరోజు నిత్యముగా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడదామా? దేవుని యొక్క అభిషేకముతో మనం నింపబడదామా? ఈ లోకములను పరిశుద్ధముగా జీవించాలి. నువ్వు దేవుని యొక్క కాలేజీలో ఏంటి, స్కూల్స్లో ఏంటి, ఉద్యోగంలో ఏంటి, ఎక్కడికి వెళ్ళిన దేవుని యొక్క ఆత్మతను నింపబడాలని కోరుకుంటే ప్రభు చెప్తున్నాడు, ఈ రోజు నీకు అభిషేకం నీకు అవసరమా? నీకొక జై జీవితం నీకు అవసరం అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క కృపను పొందుకుందామా? దేవుని యొక్క మహిమతో నింపబడదాం. అందరి కళ్ళమా అందరూ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప 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 దేవుని యొక్క విడుదల కార్యం మనం చూడాలి. దినము హట్టరి కళ్ళమా అందరూ అభిషేకమా పొందుక, దేవుని యొక్క మహిమను పొందుకుందామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక నూతన ఒక విడుదల పొందుకుందాం. మనము ఒక అభిషేకంతో మనం నింపబడదాము. ఎవరికైతే అభిషేకం కావాలని ఆశపడుతున్నారు, నేను ఈ రోజు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని ఎవరైతే కోరుకుంటున్నారు, ఈ రోజు దేవుడు వాళ్ళ మీద ఒక నూతన అభిషేకంతో నింపబోతున్నాడు. దేవుడు ఒక నూతన సన్నిధితో దేవుడు నింపబోతున్నాడు. ఒక 19th దేవుడు నింపబోతున్నాడా? ఇప్పుడు దేవుడు ఒక సన్నిధి, ఇప్పుడు ఒక దేవుని యొక్క మహిమతో నింపవుతున్నాడు దేవుడు. ఇదిగో నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్న కుమార్తె, ఒక నూతన కార్యాన్ని పట్ల దేవుడు చేయబోతున్నానంటాడు దేవుడు. ఇదిగో సమూయేలు ఏ విధంగా అభిషేకించున్నాను, దేవుడిని ఆ విధంగా అభిషేకిస్తానంటున్నాడు దేవుడు. నీ హృదయంలో చాలా దిగులు కనపడుతుంది, నీ హృదయంలో చాలా పెయిన్ఫుల్ కనపడుతుంది. ఇదిగో ఒక పేస్ నీలో లేదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నా బిడ్డ అంటాడు. ఇదిగో నేను చూస్తున్నాను, దేవుడు ఒక ఆత్మని మీద అల్లాడుతుంది. ఇదిగో నువ్వు నాకు ఇష్టమైన కుమార్తె అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ జీవితంలో పలు మార్పులను చూస్తాను అప్పుడు అంటాడు దేవుడు. భయపడద్దు, దేవుడు ఒక కృపనిస్తున్నాడు, ఆయన సన్నిధినికి ఇస్తున్నాడు. ఒక 19th దేవుడు నింపుతున్నాడు. దరికలమా అభిషేకమా. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఒక మోషేలాగా నువ్వు ఉంటావు నా బిడ్డ, భయపడద్దు. దిక్కలమా మోషే ముఖాన్ని ఎలాగ ప్రకాశింపచేస్తున్నాను, ఈ నూతన నిబంధనలో అంతకంటే దేవునికి అభిషేకం నీ మీద ప్రకాశింపచేయబోతున్నాను. ఈ లోకములకు ఒక వెలుగుగా నిలబెట్టబోతున్నాను. ఇదిగో దేవుని యొక్క అద్భుతాలను చూస్తావు. దేవుని యొక్క మహిమను తాకుతుంది. ఇప్పుడే ఆయన వెలుగు నేను తాకుతుంది. భయపడద్దు. కృపనిస్తున్నాడు. దేవుని యొక్క మహిమ ఇప్పుడే నేను తాకుతుంది. పొందుకోక అభిషేకమా, పొందుకో ఆయన మహిమ, పొందుకోక దేవుని యొక్క సన్నిధి ఇప్పుడే పొందుకో. ఇదిగో ఒక డెలివరెన్స్ ఇస్తున్నాడు. ఇదిగో ఆత్మ లేకపోవటం వల్ల నువ్వు అనేక వాటిని అపజయం చూశారు.
ఇదిగో అనేక మంది మీ జీవితంలో అపజయముకు కారణము అభిషేకం లేకపోవటమే. ఇదిగో దేవుడు అంటున్నాడా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు దేవుడు. ఆయన కృప నీకు తోడుగా ఉంది. నా కుమార్తె భయపడద్దు, దేవుని యొక్క అభిషేకంతో నింపబడు. నీ కుటుంబంలో ఉన్న అపజయాలు తొలగించబడతాయి. నీ భర్తలో ఉన్న బలహీనత దేవుడు తొలగిస్తాడు. ఆర్థికంగా దీవిస్తాను అన్నాడు. ఇదిగో దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం నిశ్చయముగా నువ్వు పొందుకుంటావంటాడు దేవుడు. నా కృప ఉంది, దేవుని యొక్క కృప ఉంది, భయపడద్దు. దేవుని యొక్క వెలుగునిస్తున్నాడు, ఒక న్యాయంతో నింపుతున్నాడా, ఒక దేవుని యొక్క అభిషేకమా, దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు నేను తాగుతుంది. పొందుకొక అభిషేకమా, ఇదిగో దేవుని యొక్క మహిమ దిగుతుంది ఇప్పుడే నీ మీద. ఇదిగో దేవుని యొక్క కృపనిస్తున్నాడు. ప్రార్థనలో బాగా బలపడాలి. బలహీనత విడిచిపెట్టుకున్న బిడ్డ నీళ్ళు ఇంకాను మార్పులు చూస్తావు. మారు మనసుకు తగిన క్రియల్లో దేవుడికి కనపడాలి. విడిచిపెట్టుకో బలహీనతని. దేవుని యొక్క అభిషేకాన్ని మీదే తల్లాడుతుంది. బుద్ధి కలిగిన కన్యక వలె నేను నిలబెడతాను. నీ జీవితంలో జయం చూస్తావు. చెల్లి, దేవుని యొక్క జ్ఞానముతో స్టడీస్ మంచి బ్లెస్సింగ్ చూడబోతున్నావు. ఆయన మహిమని మీద ఇస్తున్నాడు. పొందుకొక అభిషేకాన్ని పొందుకో. దేవుని యొక్క కృపను పొందుకో. ఇప్పుడే ఒక అనాయింటింగ్ ఇప్పుడు పొందుకో. ఇదిగో దేవుని యొక్క వెలుగు ఇప్పుడు ఆవరిస్తుంది. ఇదిగో ఆయన మహిమ, ఆయన మహిమ. ఇదిగో దేవుడు ఒక డెలివరెన్స్ ఇస్తున్నాడు, కృపనిస్తున్నాడు. భయపడద్దు. ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి హృదయంలో చాలా గాయాలు. దేవుని యొక్క ఆత్మపడిన వ్యక్తిని నీ అభిషేకం సాతానుగా దొంగిలించాడు తల్లి. అందుకని కుటుంబంలో పోరాటం చూస్తున్నా. ఇదిగో అభిషేకం దొంగిలించాడు వాడు. అనేక వాటిలో సాతానుగా జ్వరపడ్డాడు. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది లేదు. ఇదిగో ప్రభు మధ్యాహ్నం కాల సమయంలో అభిషేకం తెలిపుతున్నాడు. దేవుడు ఒక మహిమను మళ్ళీ తిరిగి ఇస్తున్నాడు. తిరిగి దేవుడు ఒక నూతన కార్యం ఇప్పుడు పొందుకోబోతున్నావు. ఇదిగో ఆయన వెలుగు తెలిపుతున్నాడు. ఆయన మహిమనికి ఇస్తున్నాడు. భయపడద్దంటాడు. దేవుని యొక్క కృప ఇప్పుడే దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఒక కృప నీకుంది. సాతాను పోరాడుతున్నాడు. తమ్ముడు ప్రార్థించలేకపోతున్నావు. దేవుడి చిత్తానికి లోబడు. 2 సమస్యలతో చాలా కృగిపోతున్నా. ఒక అమ్మాయి విషయంలో చాలా డిస్టర్బెన్స్. విడిచిపెట్టుకో. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్కొక్కసారి అయితే చచ్చిపోయిన ఒక్కొక్కసారి నువ్వేం చేస్తున్నా నీకే తెలియట్లేదు. ఒంటరిగా వెళ్ళిపోతున్నావు ఎక్కడికో. తరికల మంది అందుకు దేవుని యొక్క అభిషేకము ఇప్పుడే దేవుని యొక్క ఆత్మతో నింపుతున్నాడు. విడిచిపెట్టుకొని పాపాన్ని, విడిచిపెట్టుకో ప్రతి ఒక్క బలహీనతల్ని. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. దేవుని యొక్క కృపణకి ఇస్తున్నాడు. తమ్ముడు నీ కుటుంబంలో దేవుని యొక్క కార్యములు చూడబోతున్నావు. దేవుని యొక్క ప్రేమతో నింపుతున్నాడు. అభిషేకం ఇస్తున్నాడు దేవుడు. నిశ్చయముగా దేవుని కానీ దేవుడు దేవుడికి నువ్వు కావాలంటున్నాడు. నీ హృదయం దేవుడికి ఇవ్వమంటున్నాడు. దేవుడు కృపణ మీద అల్లాడుతుంది. ఆయన అభిషేకానికి ఇస్తున్నాడు. ఆయన సన్నిధికి ఇస్తున్నాడు. దేవుడు
చాలా పోరాటాలు దేవునికి మేలు చేయబోతున్నాడు. అభిషేకములకు కావాలి. నీ జ్ఞానవంత జ్ఞానోచనతో ఈ లోకమును జయించుకోలేదు. వాక్యంలో బలపడమంటాడు. ఒక ప్రభుని ప్రేమిస్తున్నాడు. దేవుని పక్షాన నిలబడతాడు. దేవునితో నిలబడలేకపోతున్నావు. పోరాటాలు కనపడతాయి. ప్రభు కాస్తుంది పోరాటం ఉంది. అడుగుతాం దేవుడు వచ్చిన దేవుడు అడుగుతాం వచ్చిన ఆయన కృపనే కోరుకుందాం. ఆయన కనికరమునే కోరుకుందాం. ప్రభు చెప్తున్నాడు, ఏ విషయంలో భయపడద్దు. నేను నీలో జగత్తులో భయపడకపోతే దేవుని ఎన్నుకున్నాను. దేవుని పరిచయం చేస్తా. శ్రమిత మంచి ప్రతి ఇదిగో కృపను దిగులుతో ఒక నూతన విషయం కొన్ని దినాలుగా ఈ కలుపులో కృపలు పడుతున్నాం. ఒక హెల్ప్ ప్రారంభంలో నలిగిపోతున్నాం. ఇంకో దేవుని కూడా ప్రవేశిస్తున్నాడు. దేవుని ఇదిగో దేవుడు స్వస్థతను పొందుకుంటున్నాడు. ఇంకోటి దేవుడు పెట్టిన ఇదిగో దుష్టుని కూడా పారిపోతున్నాడు. చీకటి బలిన కోసం దుష్టుని కూడా పారిపోతున్నాడు. ఇదిగో దేవుడికి నూతన ఇస్తున్నాడు. ఇదిగో దేవుడు ఎప్పటికీ బాగు చేస్తున్న విషయంగా వైద్యుల బలి దేవుడుగా ఇవ్వబడిన వాడి విషయంలో దేవుడు కృపణిస్తాడు. ఒక వ్యక్తి వాళ్ళని చాలా ఇష్టపడతాడు. ఒక వ్యక్తి నేను చాలా ప్రదర్శిస్తున్నాడు. ఒక వ్యక్తి వాళ్ళు ఇంకొక పీమామైంది దేవుడు చెప్తున్నాడు. చాలా చాలా నమ్మి మోసపోతున్నావు. విడిచిపెట్టాను కదా నీ జీవితంలో ఆశీర్వాదం. ఇప్పుడు నేను చాలా విషయాలు మోసపోయావు. ఇంకా మోసపోతాను. చాలా నేను ప్రేమించి నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అడుగుదాం ఒక విషయం. అడుగుదాం దేవుడిని. దేవుడు నూతన పరిచయం, నూతన మహిమ కన్నీళ్ళు తెరచుంటారు. ఇది మరి చూడ
చాలా కన్నీరు కాలుస్తున్నాం, చాలా కన్నీరు నా స్వస్థత నీకు శీఘ్రముగా నా బలమున శక్తులు బతుకబోతున్నాను. ఇంకా ఒక బలమైన ఆవశ్యకతను ఆయన మహిమను చూస్తున్నాం. నీకు ఒక మహిమ వస్త్రము ప్రకటించాడు. నీ దేహంలో నా ఆరోగ్యం ఒక నూతన బలాన్ని కనపరుస్తున్నాడు. భయపడతాడు. ఒక నూతన శక్తిని నేనైతే అనుకున్నామో అది నిశ్చయం ఒక దేవుడు ఒక కృపని ఒక శక్తిని లక్ష్యమాయించింది. ఎక్కువ కాదు దాన్ని దేవుడు నీ బిడ్డల విషయంలో బాగా ప్రార్థించేవాడు. చాలా పోరాటాలు కానీ దేవుడిని పట్టుకొని దేవుడిని స్వస్థపరిచాడు. దేవుడు అర్పించనని అందరూ దేవునికి అప్పగిద్దాము, అభిషేకానికి అప్పగిద్దాం. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మాభిషేకం జరిగింది. దేవుడు తన ఆత్మ చాలా ధరించారు. చాలా మందిలో ఉన్నటువంటి అశ్రద్ధను విడుదల చేశారు. యేసయ్యా ఏమని వివరితును
అద్భుతం అద్భుతం తండ్రి. స్తోత్రం ఆయన. మీ కృపలో భద్రపరచండి, మీ బిడ్డలుగా వాడుకోండి. ప్రతి బిడ్డకు ఒక అద్భుతమైన సాక్ష్యం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమె. దయచేసి కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. మంచిది. ఈ సమయంలో మరి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. దేవుడు మనకు చేసిన మేడలు బట్టి, ఆయన చూపిన అపారమైన కృపను బట్టి మీ యొక్క కృతజ్ఞతా కానుకలు కానీ, మొక్కుబడి కానుకలు కానీ, దశమ భాగములు కానీ, లేదా ఆకస్మికంగా మీరు కొంత లాభం పొంది ఉంటే దానిలోంచి మీరు తీసిన ఆ యొక్క గిఫ్ట్, మీ ఇచ్ఛాపూర్వకమైనటువంటి కానుకలు కూడా సమర్పించుకోరండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన. ఇదిగో నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా కానుకలు సమర్పించుకున్నారేమో. మీరిచ్చిన ఆ యొక్క జీతాన్ని బట్టి దశమ భాగాలుగా ఇచ్చారేమో. మీరు చేసిన అద్భుతాలను బట్టి ఒక ప్రత్యేకమైన కానుకలు, మొక్కుబడి కానుకలుగా సమర్పించుకున్నారేమో నాకు తెలియదు. కానీ అయ్యా, ముందుగా ఈ యొక్క కానుకలు మీరు స్వీకరించండి. మూడంతల ప్రతిఫలము, ఆశీర్వాదము బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందాం. ఏం పాడుతున్నారు? అది పాడొద్దు, చందా పాట పాడొద్దు.
చించావే సమృద్ధిగా నన్ను రమణి ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారుణలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చీకటిలో కాలు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని జీవించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. పనిచేసేది. అందుకనే నేను చెప్తున్నాను, మైకులు పెట్టే వాళ్ళతోటి కాంగోలు కొట్టే వాళ్ళతో మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళని డామినేట్ చేయాలని చూసామా, నొక్కాల్సిన చోట నొక్కుతారు వాళ్ళు. వాడు ఎందుకు మైకులో సౌండ్ పెట్టాలో నాకు తెలుసు. వీళ్ళు సగం పాట పాడిదాకా కొట్టడంలా. పిచ్చి తల్లులమ్మా మీరు, చిన్న బిడ్డలు, తెలియదు. అందుకని ఆర్కెస్ట్రా వాళ్ళతో నేను ఎప్పుడు పెట్టుకోను. ఆ మైకులు అడ్జస్ట్ చేస్తుంటారే, పాత రోజుల నుంచి అమ్మా కుమారమ్మ. ఇప్పుడు పొంగలోనే బ్రదర్ బాగున్నారంట, ఆవిడెవడో కూడా తెలియదు నాకు. ఓ ఎవరో పలకరిచ్చాడే అనుకుని ఇంకా బాగా పెడతాడు మౌంట్ సౌండ్స్. అది నేర్చుకో, వినయము విధేయత. ఇట్లా చూసామనుకో వాడేం చూడ్డు, కొట్టడు. అలా చేయొద్దు నాన్న. అయ్యా బెని బాబు, ఏంటి బాబు ఆ దానికోసం అమ్మా, వాడు తప్పులేదమ్మా. ఈ రెండు డామినేట్ చేస్తుందని అది ఆఫ్ చేశాడు, ఆన్ చేయడం మర్చిపోయాడు. ఓకే, దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవాళ్ళు ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు కొంచెం సంతోషం లేదనుకో మీ ఇద్దరికి, మేమంతా సంతోషంగా. సరే, దేవుడు నిజంగా అద్భుతమైన ఒక ప్రవక్త లాంటి వ్యక్తిని పంపించారు. ఎంత సింపుల్ వాక్యమే. బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు. మనం ఎవరు? ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు బుద్ధి కలిగిన కన్యకలని? మీరు రక్షణ బాప్తీసం పొందారు, సిద్ధపడి ఉన్నారు. మీరు వాళ్ళ బుద్ధి కలిగిన కన్యకలు ఎలా సిద్ధపడి ఉన్నారమ్మా? నిద్రపోతున్నారు వీళ్ళతో పాటు, బుద్ధి లేని వాళ్ళతో కలిసి పడుకొని ఉన్నారు. వస్తున్నాడు పెళ్లి కుమారుడు అన్న టక్కలు లేచారు, డ్యూటీలు అందించుకున్నారు, నూనె ఉంది ఎత్తి మీద పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ కుమారుడు పెళ్లి కుమారుడితో పాటు. అంటే ఏంటి? మనం ఏంటి? మనం రక్షణ పొందాం, సువార్తను నమ్మాం, దేవుడే మన ప్రాణంగా భావిస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, బాప్తీసం తీసుకున్నాం. దేవుడు ఎప్పుడన్నా రాని, మనకేం బాధ లేదు, మనం నెత్తుకొని వెళ్ళిపోతాడు అంతే. బుద్ధి లేని కన్యకలు అప్పుడు పాస్టర్ గారు అక్కడేదో శబ్దాలు వినిపిస్తున్నాయి, బాప్తీసం ఇస్తారా అని లోపల ఈ పాస్టర్ లేచిపోయి ఉంటాడు పైకి. ఎందుకు? సిద్ధపడ్డవాడు కదా. ఇంకా ఆయనకి తీసుకెళ్ళి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అనే లోపలికి ఈయన వెళ్ళిపోయి ఉంటాడు. బుద్ధి లేని కన్యకలు అంటే ఎవరో కాదమ్మా, రక్షణ గురించి ఇంత విస్తారంగా సత్యవాక్యం గురించి, ఈ సత్యవాక్యం మా సొంత మాటలు కాదు, సత్యవాక్యం గురించి చెప్తూ ఉంటే కూడా ఇంకా లోబడకుండా ఉన్నావే తల్లి, మీ గురించే మాట్లాడాడు. ఇక యవ్వనస్తులకి బాగా చక్కగా దేవుడు చురకలు వేశాడు. ఎరా ఇన్స్టాగ్రామ్లు చూస్తారా మీరు? మళ్ళీ దాంట్లో మూతులెట్ట పెట్టి ఫోటోలు. అసలే మన మూతులు అంతంతమా, దానికి తగ్గట్టుగా మళ్ళా బాగుంటారులే తల్లి. నా బిడ్డలందరూ అందగత్తెలు, నా బిడ్డలు ఎవరు? యవన కుమారులంతా హీరోస్, వాళ్ళు బాగుంటారు. మీరు కానీ అందమైన ముఖాన్ని చెడగొట్టుకుంటున్నారు ఎందుకు? ఇప్పుడు బాగా ఇట్లున్న నవ్వురా అంటే ఎంత బాగుంది అన్నాను, పాయే కదా. మా అమ్మలారా, మా నాయనలారా,
చాలా మీరు నేను అందరిని గమనించాను, చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా వింటా ఉన్నారు వాక్యం. వా ప్రభువా కార్యం జరిగిస్తున్నావా అని. అలాగే లాస్ట్లో మరి ఎప్పుడన్నా మన పాలుగా అయ్యగారు వచ్చి అభిషేకం ఇచ్చాడా? ఈరోజు ఇచ్చాడంటే ఆ ప్రత్యేకమైనటువంటి దైవజనుడు మన స్థలం. ఆయనకేం పెద్ద వయసు లేదు, చూసారా? నేనేదో పెద్ద ఆయన వస్తున్నాడు అనుకున్నా, చాలా యవ్వనం బిడ్డ. ఆయన చూసి కూడా మీరు నేర్చుకోవచ్చురా. రే ఇటు చూడరా పవన్గా, నీతోనే మాట్లాడాడు దేవుడు ఈరోజు. ఓహో, ఇతను వచ్చాడు, వాక్యం అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు వీడు. మంచిది నాయన. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవుగా? ఏమన్నా స్పెషల్ ప్రార్థనలు కానీ ఏమైనా ఉన్నాయా? ఒక ప్రార్థన అమ్మ, నాది పర్సనల్. మా వదినమ్మ, మా పెద్దన్నయ్య గారి భార్య వల్లి వదిన గురించి ఒకసారి నేను మెసేజ్ పెట్టాను. ఆమె అమెరికాలో ఉంటున్నారు, ఆమెకి యాంజియో తీశారు, జాగ్రత్తగా ప్రార్థన చేయమంటే మీరు అందరు ప్రార్థన చేశారు. చక్కగా దేవుడు ఆ యాంజియోలో ఏ లోపం లేదని రిపోర్ట్ వచ్చింది, డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఒక 5 days బ్యాక్ మళ్ళీ ఆమెకి అన్ఈజీనెస్, చెమటలు పట్టడం, నిద్ర పట్టకపోవడం, ఏదో ఒక గుండెలో భారం. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేసి, అందులో అమెరికా అంటే బాగా అడ్వాన్స్డ్గా ఉంటుంది కదా ట్రీట్మెంటు. వాళ్ళు అన్నీ చూసి చేసి ఏంటంటే ఆమెకు ఆల్రెడీ ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం బైపాస్ అయింది. అప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదు. బైపాస్ చేసిన వాటిలో ఒక దగ్గర క్లోజ్ అయిందంట. బట్ గుండెకున్న ఆ తత్వం ఏంటంటే కొంత లాంగ్ బ్యాక్ టైం ఇచ్చినప్పుడు పక్కన పిలకలు పెట్టినట్టుగా నరాలు ఏర్పడతాయంట. కొల్లెటరల్స్ అంటారు వాటిని, కొల్లెటరల్ వెయిన్స్. అవి ఏర్పడ్డాయంట. కానీ సఫిషియంట్ బ్లడ్ ఆ గుండెకి అందట్లేదు కాబట్టి అప్పుడప్పుడు ఆమెకు అలా వస్తుంది. కాబట్టి మరి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలని, ఏం ప్రాబ్లం లేదు, ప్రమాదం లేదని చెప్పారట. అది విన్నప్పటి నుంచి నాకు కొంచెం ఎలాగైనా చిన్నప్పటి నుంచి మరి మమ్మల్ని ఒక మరుదుల్లాగా పెంచలామె, మమ్మల్ని చూడ సొంత బిడ్డల్లాగే చూసింది, తమ్ముళ్ళలాగే చూసింది ఆమె. మరి ఆ తల్లికి ఇటువంటి శోధన వచ్చిందంటే కొంచెం దిగులేసింది. అయినా ధైర్యంగా దేవుణ్ణి అడిగా. మీరు కూడా అడగమని మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఎవరిని అడగాలి? మీరు కూడా దేవుణ్ణి అడగండి. ఆమె పేరు జ్ఞానవల్లి, వల్లి వదిన అంటాం. మా సొంత పెద్దన్నయ్య భార్య అమెరికాలోనే ఉన్నారు కనుక అదొక్కటే ప్రత్యేకమైనటువంటి నా యొక్క రిక్వెస్ట్, ప్రార్థన విజ్ఞాపన రిక్వెస్ట్. కనుక ప్రతి ఒక్కరూ మీరు చేస్తారని నాకు తెలుసు. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. లేచి నుంచోండి. ఎవరు తల్లి? సునీల్కా ప్రార్థన చేద్దాం. సునీల్కి ఫీవర్గా ఉందంట, జ్ఞాపకం చేసుకోనండి. అలాగే చిన్ని, అదే మన జెరూషమ్మ, రోది, శ్రేష్ఠ అనే 3 బిడ్డలు, ఇవానా, జడెన్, వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. 2వ తేదీ చిన్నమ్మ వెళ్తుంది, 3వ తేదీ ఆ అమ్మాయి రోది వెళ్తుంది, శ్రేష్ఠ 17, సరే టైం ఉంది 17న. కాబట్టి 2, 3 తారీఖుల్లో రోది మన జెరూషా వెళ్తుంది. కాబట్టి శుభప్రదమైనటువంటి ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. రైట్, నుంచండి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవరికి పెట్టారయ్యా? కింద పెట్టావు కాళ్ళకు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువు, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ మాసంలోని చివరి పునరుద్ధార దినపారాధన, ఎస్ మై లార్డ్, ఆదివారపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మీ అధ్యక్షతలో ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో తృప్తికరంగా,
ఎంతో ఆనందంగా జరిగించినందుకు స్తోత్రాలు. పాటలు పాడడంలో బిడ్డలు పరవశించారయ్యా. స్తుతి ఆరాధనలో నీ ఆత్మ నడిపింపును దయచేసుకున్నారు. అనుగ్రహించిన మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా బలపరిచిన మీ కృపకు నాయన ఎంతైనా మేము రుణస్థులం కనుక నా రక్షకుడా, నా దేవుడా, నా తండ్రి, ఈ యొక్క మధ్యాకాల సమయంలో ఈ ఆరాధన ముగింపులో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను, అలాగే ఆన్లైన్లో ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి వ్యక్తికి మీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధులు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఈరోజు ప్రత్యేకంగా వాక్య పరిచర్యలో వాడబడినటువంటి నీ ప్రియకుమారుడు, నీ దాసుడు, నీ సేవకుడు నాయన బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సహోదరుణ్ణి తన పరిచర్యను దీవించండి. ఆ బిడ్డను తీసుకుని వచ్చి మాకు పరిచయం చేసిన మా యొక్క సహోదరుడు, మీ ప్రియకుమారుడు రాజశేఖర పాలయ్య గారిని, వారి పరిచర్యని, వారి కుటుంబాన్ని కూడా దీవించమని కోరుకుంటున్నాను. అయినా నీ ప్రియదాసుడు తిరిగి బెంగళూరు వెళ్ళబోతూ ఉండగా మార్గ మధ్యంలో తోడు నీడగా ఉండి క్షేమకరమైన శుభప్రదమైన ప్రయాణం దయచేయండి. అలాగే 2వ తారీఖు జొరూషా తల్లి, 3వ తారీఖు రోది అమ్మ వారి వారి గమ్యస్థానములైన కెనడా, అమెరికాలకు తిరిగి వెళ్ళిపోబోతూ ఉండగా మీరే వారిని మీ యొక్క బొడిలో కూర్చుని పెట్టుకొని క్షేమముగా వారి గృహాలకు చేర్చండి. ఎక్కడ ఏ విధమైన ఇరుకులు, ఇబ్బందులు, గండములు, అపాయములు, అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యమైన పరిస్థితులు ఎదురుగాకుండా యెహోవా దైవముగా కలిగిన ధన్యులన్నారు కనుక యేసయ్య రక్షకుడిగా కలిగిన జనులు ధన్యులన్నారు, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా కలిగిన జనులు ధన్యులన్నారు కనుక అటువంటి ధన్యతను ఆ బిడ్డలిద్దరికీ ఇచ్చే క్షేమకరమైన ప్రయాణం జరిగించండి. శ్రేష్ఠ కూడానైనా 17వ తారీఖున ఆస్ట్రేలియా వెళ్ళబోతూ ఉండగా మీ కృపలో ఆ బిడ్డకు కూడా శుభప్రదమైన ప్రయాణాన్ని దయచేయండి. నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, ప్రత్యేకంగా వల్లి వదిన గురించి విజ్ఞాపన చేస్తున్నాను. వరుసకు వదిన అయినప్పటికీ తల్లి సమానురాలు ఆయన. ఆ బిడ్డ మా అన్నయ్యను వివాహం చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించినటువంటి మంచి మనస్తత్వం కలిగిన, దైవ భక్తి కలిగినటువంటి నీ ప్రియకుమార్తె అయ్యా, ఈరోజు ఆ గుండె కొంచెము బలహీనపడి ఉండగా యేసు నామములో ఆ గుండె బలపరచబడునుగాక. నా ప్రభువా, నీ నామములో స్వస్థతను ఆ బిడ్డలోనికి ప్రవేశపెడుతూ ఉండగా ఆ పూడిపోయినటువంటి రక్త నాళములు యేసు నామములో తిరిగి తెరుచుకునుగాక. నీ పరిశుద్ధ రక్తాన్ని ఆ బిడ్డ రక్తంలో రంగరించండి నాయన, ప్రోక్షించండి నా ప్రభువా, బలపరచండి, స్థిరపరచండి. ఇది కేవలం నీ నామ మహిమార్థమై, నీ సాక్షార్థమై వదినలో ఒక గొప్ప కార్యం చేయమని కోరుకుంటున్నాను. మరి సూర్యప్రకాష్ అన్నయ్య కూడా బలపరచండి నాయన, ధైర్యాన్ని ఇవ్వండి. నేనున్నానన్న ఒక గొప్ప నిరీక్షణను ఆ బిడ్డకు దయచేయండి. అలాగే నా ప్రభువా, అరుంధతక్కయ్య విషయంలో కూడా మాటి మాటికి ఆ జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది, కానీ శాశ్వతమైన స్వస్థతను అరుంధతక్కయ్యకి దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే వసంతక్కయ్యకి ఆ యొక్క ప్రమాదం ద్వారా చెయ్యి విరిగిపోయినప్పటికీ నా ప్రభువా, ఆ చేతిని మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన, రేపు 9వ తారీఖున నా తండ్రి, మా యొక్క ప్రియ కుమార్తె యొక్క కుమారుడు, బొమ్మి యొక్క కుమారుడు వివాహాన్ని కూడా ఏ ఆటంకములు లేకుండా చక్కని వాతావరణంలో జరుగుటకు మీరు కృప చూపించండి. అయ్యా, వాసింతిని జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభువా. నాయన, రేవతి యొక్క అమ్మగారైనటువంటి ఆ తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి, విమలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా కొంతమంది తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు, సునీల్ జ్ఞాపకం చేసుకోండి. జ్వరమే అయినప్పటికీ బిడ్డ నీరసపడిపోయాడు నాయన. వీరందరిలో మీ స్వస్థతను ప్రవేశపెట్టి మీ గాయపడిన హస్తంతో ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఎస్ మై లార్డ్. పవన్ కళ్యాణ్ జ్ఞాపకం చేసుకోండి, పింకీని జ్ఞాపకం చేసుకోనండి.
కోమలిని జ్ఞాపకం చేసుకోండి, పున్నారావుని జ్ఞాపకం చేసుకోండి, నాయన ఫ్రాన్సిస్ని జ్ఞాపకం చేసుకోండి, అరుణ్ను, బాబీని, అలాగే నా తండ్రి ప్రదీపు, ప్రవీణు, నా తండ్రి సాగర్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నానయ్యా. నిఖిల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నానయ్యా. ఎవరి కుమారులు నాయన సమయాన్ని కొంత వ్యర్థపరిచిన మాట నిజమే, కానీ స్థిరమైన ఉద్యోగాలు, స్థిరమైన సంపాదన నీ ప్రియ బిడ్డలకు నీ దాసుడిగా నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉండగా కార్యం చేయమని వేడుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలో నాటబడిన ప్రతి వ్యక్తికిని, అలాగే ఆన్లైన్లోని వ్యక్తులకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి.